అందరికీ నమస్కారం. తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ వయస వెనుతిరగకే. రచన ఇచ్చాపురం రామచంద్రం గారు. మరి కథలోకి వెళ్దామా? ముద్దుల పాప 3వ జన్మదినోత్సవానికి వీధిలో తెలిసిన వారిని తెలియని వారిని అందరినీ అత్యుత్సాహంగా ఆహ్వానించేస్తూ అంతవరకు వచ్చిన అమృత ఆ ఇంటి ముందు ఆగిపోయింది. మున్నెప్పుడు కూడా తొక్కని కొత్త గడప. వీధి ద్వారం ముందే మెట్ల మీద అడ్డంగా తలవంచుకుని ఏదో తలుచుకుంటున్నట్టుగా కళ్ళు మూసుకుని ఒక తాతగారు. అమృత కళ్ళు మెరిశాయి. ఇలాంటి పూర్ణాయుష్కులు తమ ప్రత్యూషను ఆశీర్వదిస్తే అది కూడా దీర్ఘాయుష్మంతురాలు తీరుతుందేమో. వృద్ధ దంపతులు దీవిస్తే ఆ చలవ ప్రత్యూషకు మేలు చేస్తుందేమో. నమస్కారం తాతగారు, చేతులు జోడించింది. ఒకసారి ఆయన మొహం ఎత్తి చూసి దీర్ఘ సుమంగళీ భవ పుత్ర పౌత్రాభివృద్ధిరస్తు అంటూ సంస్కృతంలోనూ సహృదయం నిండిన స్వరంతో దీవించారు ఆమెని చెయ్యెత్తి. ధన్యురాలైనట్టే అనిపించింది ఆమెకు దీవెనతో. పండులాగా పసిమి వర్ణపు వదన మండలం, పండు జుత్తు, వెండి మీసాలు, వయస్సు సంతరింపజేసిన గాంభీర్యం అన్నీ కలిపి అదొక అందం. వృద్ధాప్యం కొందరికి అందమే అన్నమాట. మామగారున్నారా? వినమ్రంగా అడిగింది అమృత. లోపలుంది ముక్తసరిగా జవాబు. ఆయన కంఠంలో విషాదం, వ్యధ, కన్నుల్లో చీకటి, ముఖంలో నీలి నీడలు. ఆమె మనసులో దేవినట్లై అసంకల్పితంగానూ యథాలాపంగానూ అడిగింది. అలా విచారంగా ఉన్నారేం తాతగారు? రేపు నా భార్య చనిపోబోతూ ఉంటే ఇంకెలా ఉండగలను? అమృతకు బాధేసింది. అయ్యో, అలా చెప్పారా డాక్టర్? ఆవిడ ఆరోగ్యం బాగాలేదా? ఆరోగ్యానికే శుభ్రంగా ఉంది. ఆరోగ్యం వేరు, ఆయుర్దాయం వేరు. తెల్లబోయింది ఆమె. ఏమిటినా? ఒకవైపు ఆరోగ్యం బాగుంటుందంటూనే మరోవైపు చచ్చిపోతుందంటాడే. పైగా ఖచ్చితంగా రేపే అంటూ. మతి చెల్లించిన వాడు కాదు కదా. విచారంగాను వయసు మీరిన వారిలాగా తప్ప మెదడు చెడిన వారిలా కనిపించలేదే. అయినా అవన్నీ తనకెందుకు, మామగారిని ఆహ్వానించి వెళ్తే సరి అనుకుంటూ ఇంట్లోకి నడిచింది. నడవగదిలో మంచం మీద ఇప్పుడో ఇందాకో పుట్టిన శిశువు, మహా అయితే 24 గంటలవుతుందేమో ఆ శిశువు జన్మించి. తాతగారి మనవరాలో ముని మనవరాలో. రోజుల పాపను ఒక్కరిని అలా వదిలేసి అంతా ఎక్కడికి వెళ్ళారు? మామగారు కనిపించరు, ఆ పసి పాప తల్లి కనిపించరే. పెరట్లో కూడా తొంగి చూసింది. అక్కడ ఎవరూ లేరు. చిత్రంగా ఉందే. పురిటికందుని ఇలా వదిలేసి ఎవరికి వారు వెళ్ళిపోవటం, అసలు ఆడవాళ్లే అక్కడ లేకపోవటం, 1-2 నిమిషాలు చూసిన ఆడవాళ్ళు ఎవరో రాకపోవటంతో విసిగొచ్చి టైం అయిపోతుందని వెనక్కి తిరిగింది అమృత. మామగారు వాళ్ళెవరూ లేకుండా ఆ శిశువుని అలా వదిలేశారని హెచ్చరిద్దామనుకుంది. కానీ ఆమె మాటలను మధ్యలోనే ఎదుర్కొని, ఎవరూ లేకపోవటం ఏమిటి, ఆవిడే ఉంది మంచం మీద అన్నారు తాతగారు. లేరు, ఎక్కడికో వెళ్ళారేమో. నా మొహం, అది ఎక్కడికో వెళ్ళటం ఏమిటి? వెళ్ళగలిగితే లేనిదే ఉంది. మా ఆవిడ మంచం మీద ఉంది పడుకొని. మంచం మీద ఉంది కానీ మా అమ్మగారు కదా. మీ మనవరాలో ముని మనవరాలో ఉండేది మేమిద్దరమే, పని మనిషి తప్పించి. అది మాత్రం బజార్కి వెళ్ళింది పాల సీసాయో ఏదో తేవటానికి. ఆ మంచం మీద ఇంకా కన్నైనా తెరవని పురిటిగుడ్డు మాత్రమే ఉంది. దాని వయసు ఒక్కరోజే. అదే నా భార్య. మెడలో మంగళసూత్రం చూడలా? పిచ్చా, ఆ పురిటిగుడ్డును పట్టుకుని పెళ్ళామంటాడేంటి? అదే ముచ్చట కాబోలు. ఆ శిశువు మెడలో మంగళసూత్రం అదేం బెర్రి? అలా ఎవరైనా వేస్తారా శిశువుకి? తనే వేశాడేమో ఈ తాత. ఏమో, వృద్ధుల బుద్ధులు సంచలిస్తాయంటారు. ఈ తాత తక్కువ వాడు కారేమో. తలలు బోడులైనా తలలు బోడి కావంటారు. అందుకే కాబోలు. తాత పెళ్ళాడతావా అంటే, నాకు పిల్లనెవరిస్తారా అంటాడట. కానీ తనకు పెళ్ళేమిటని అనడట. మగాడెంత ముసలైనా గుడ్డు కూడా తెరవని పసిగుడ్డు ఇతనికి పెళ్ళాంలా కనిపిస్తోందంటే, కాటి కాళ్ళు చాచుకున్న ఈ ముసలాడి మనసు నిండా ఎంత కల్మషం, ఇంత కుళ్ళిపోగిందన్నమాట మగవాడి మనస్సు. చి, నయమే ఇలాంటివాడు దీవిస్తే ప్రత్యూష బ్రతుక్కి చీడా పాడే.
ఇక్కడి నుంచి ఎంత తొందరగా వెళ్తే అంత మంచిది. ఇదే ముసలాడు దేవుడోయ్, పురిటికి అందును పట్టుకుని పెళ్ళామంటాడు నీచుడు. కాటికెళ్లాల్సిన వాడికి కళ్యాణపేటల కోరిక. ఈ నీచుడు ముని మనవరాలి మెడలో మంగళసూత్రం కట్టేసుంటాడు కక్కుర్తిగా ఎవరు లేకపోవటం చూసి. మంచిది, కానీ నీ ముఖంలో నా పట్ల అసహ్యము అనుమానము గోచరిస్తున్నాయి. నేను నిజమే చెప్తున్నాను. ఆ పసికందు నా భార్యే. అది రేపు చనిపోవటం కూడా తథ్యమే. నువ్వు నమ్మకపోతే పోయావు కానీ నన్ను అసహించుకోకు, సంజయ్షి ఇచ్చుకుంటున్నట్టే అన్నారు తాతగారు. మీ మాటలు నమ్మే అంత వెర్రిదాన్ని కాను. మరెవరి చెవిలో అయినా పెట్టండి పువ్వు. ముసలివాళ్ళు చిన్నవాళ్లతో వేళాకోళం అట్టం సహజం, సామాన్యమే. కానీ మరి ఇంత దారుణంగాన చేత్కరించి విసవిస వెళ్ళిపోయింది. లేకపోతే పసికందు పెళ్ళామట, రేపు చచ్చిపోతుందట. త్రికాల జ్ఞానుల్లాగా చెప్తున్నాడు. ఆయన కన్నుల్లో నీటి బిందువులు. చేతికర్ర ఊత వేసుకుని ఆయాసపడుతూ లోపలికి నడిచాడు. ఆ మంచం పక్కన నిల్చుని అటు వంగి, చూసావా, ఆ అమ్మాయి నేను అబద్ధం ఆడాను అనుకుంది, తమాషా పట్టించాను అనుకుంది, అంతే తప్ప నమ్మింది కాదు చిత్ర. మన కథ ఆశ్చర్యమో అద్భుతం కావచ్చు, కానీ అబద్ధమా, అసత్యమా అంటూ ఆ శిశువు ముఖంలోకి చూశాడు దీనంగా. కన్నే తెరవని శిశువు ఆయనను ఎలా ఓదార్చగలదు? ఆ తాతగారి ఆవేదన అతి సమంజసమే. ఆ దంపతుల కథ 80 ఏళ్ల తాతగారు ఏక దివస శిశువు దంపతుల కథ ఆశ్చర్యం కావచ్చు, అద్భుతం కావచ్చు, నమ్మశక్యం కాకపోవచ్చు, కానీ అది అక్షరాల సత్యమే తప్ప అబద్ధమూ కాదు, కల్పన కాదు. కాలం చేసిన గారడిలో శాపగ్రస్తులైన భార్యాభర్తలు వాళ్ళిద్దరూ సర్వ విధాల సతీపతులు. ఇక చివర పంట పొలాలు దాటాక చిన్న కొండ మీద కోవెల కొలను. ఆ దేవుడికి పేరు లేదు, దేవుడు అంతే. కొందరేమో కొండదేవుడు అంటారు. కొలనులో కాళ్ళు కడుక్కొని కోవెలలో దేవుడిని దర్శించుకుంటూ భక్తులు కోరుకుంటే అది అనతి కాలంలోనే ఫలిస్తుంది. అందరి కోరికలు కావు, రోజుకొకరిది. ఏ రోజు ఏ వేళ ఎవరి కోరిక తీరుతుందో ఎవరికీ ఎరుక కాదు. ఏ క్షణాన దేవుడికి దయ కలుగుతుందో, ఎవరి మనసు తీరుతుందో. కొండమెట్లు 100కు లోపే. ఆ దేవుడు భక్తులకు మరీ అందనంత ఎత్తుగా కొండెక్కి కూర్చోలేదు. అక్కడ బాగుంటుంది. కొండ మీద గనక కెరటాలంత బలంగా గాలి, వీపనలు, చెట్లు, ప్రశాంతత, చల్లదనం, సౌందర్యం. కొలనులో ఎందరు కాళ్ళు కడుక్కున్నా కలకబారక నిరంతరము నిర్మలంగా ఉండే తేట నీరు, రుచికి అవి కొబ్బరి నీళ్ళే. కొలనుకు పావంచాలు. విశ్రాంతిగా కూర్చునేందుకు. ధ్వని, ధూళి, ఇరుకు, సకల కాలుష్యాలకు ఆటపట్టైన నగరంలో నివసించే వారికి ఆ కొండ పండగే. కొండెక్కి వ్యాయామము, నడక, ప్రకృతి సౌందర్యంతో పచ్చని పరిసరాలు, రక్తి ముక్తి కూడా. ఆట విడుపు నగర జీవితం నుంచి. అందుకే ఆ కొండకు వచ్చే వారి సంఖ్య అల్పమేమీ కాదు. ఆదివారం అయితే మరీను తండోపతండాలుగా తరలివస్తారు తరించేందుకు. ఆవిడ అసలు పేరు చిత్రాంగి. ఆయన పిలిచేది మాత్రం చిత్ర అనే. ఇద్దరు మెట్లెక్కుతున్నారు. ఆమె వయసు 3 పదుల మీద 7 ఏళ్ళు ఎక్కువ. ఆయన వయసు 5 పదులకు 7 ఏళ్ళు తక్కువ. సంతానం లేదు ఇంతవరకు. అందుకు అతనైతే ఏమీ చింతిస్తున్నట్టు లేడుగానే ఆమె మాత్రం వంత పాడుతూనే ఉంది చాలా కాలమై. అందుకే ఈ కొండ ఎక్కటం. ఎన్నాళ్ళుగానో వస్తోంది కానీ కొండది ఎవరు కరుణించడం లేదు. అయినా పట్టు వదలలేదు ఆమె. ఎప్పటికైనా కరుణించదా అని వస్తూనే ఉంది. కొంచెం పెద్ద విగ్రహం, పెరిగిన పొట్ట, ఆ పైన పట్టు చీర, అన్నిటికీ సరిపడా ఎక్కుడు మెట్లు. ఆమె ఆయాసపడుతూ మెల్లగా వస్తూ ఉంటే ఎద్దేవా చేస్తున్నట్టే అన్నాడు చిదంబరం. ఏమిటో పిల్ల తల్లివా అంటే కాదు, పెద్ద వయసా అంటే అది కాదు, కానీ అప్పుడే ముసలమ్మలాగా అయిపోయి ఈ పాటి మెట్లు ఎక్కడానికే మూలుక్కుంటున్నావు. ఆవిడ చూడు ఎంత చలాకీగా సీతాకోచిలకలా ఎగిరిపోతోందో మెట్టుకి. ఏమిటో మన జంటే. నేనేమో సన్నం, నువ్వేమో లావు. నేనేమో చురుకు, నువ్వేమో మందకొడి. అందంలో కూడా నేనే ఎక్కువ అనుకుంటాను. మీ నాన్న ఇస్తానన్న కట్నమే చూశాను కానీ పెళ్లి కూతుర్ని సరిగా చూసుకుని ఉంటే. నవ్వుతున్నాడు అతను హాస్యప్రియుడు. భార్యను ఆటలు పట్టించడం అతనికి అలవాటైపోయింది, సరదా. అవకాశం చిక్కితే హేళన చేస్తాడు. ఆమె ఏమీ అనలేదు. అతని ధోరణి ఆమె కొత్త కాదు, కానీ ఎందుకనో ఎప్పట్లాగా నవ్వే లేకపోతుంది. 40లో మగాడికి మళ్ళీ యవ్వనం ఆరంభం అవుతుందట.
అదేదో నీకొచ్చినా బావుండు, నేను నిత్య యవ్వనుడినే కనుక. ఉడికించాడు. ఆహ్లాదకరమైన వాతావరణమేమో అతనిలో హాస్యప్రియత్నం మరీ రెచ్చిపోయింది. దానితో పాటు ఆమె ఉడుక్కోవటం అతనికి మరీ ఉత్సాహాన్నిచ్చింది. మెత్తని వాళ్ళని చూస్తే మొత్త బుద్ధవుతుంది, ఉడుక్కునే వాళ్ళని చూస్తే మరింత ఏడిపించబుద్ధవుతుంది. మీనాక్షి వంటలే బాగా చేస్తుందనుకున్నాను, కానీ చీరలు బాగానే కడుతుంది సుమి. మొన్న ఆకుపచ్చ చీరలో ఎంత బాగుందని కొంటే నవ్వు. చిత్రాంగికి ఎందుకో ఎప్పట్లాగా నవ్వు రాలేదు సరిగదా. ఆమె గుండెల్లో రాయి పడ్డట్టే అయింది. ఎన్నడూ లేనిది ఆమె మనసులో అనుమానం. మెట్లెక్కుతుందన్న మాటే కానీ మనసు నిండా ఆలోచనలు, అనుమానాల చీకట్లు ఒకే ఇదిగా ముసురుకోసాగాయి. ఏ మాటకు ఆ మాటే అనుకోవాలి. ఆయన అందగాడు, తాను పర్వాలేదు కానీ వారి ఒంటి రంగు ముందు తనది తీసి కట్టే. ఆయన ఆరోగ్యం సజావైంది. తనకు అదేమిటో గట్టిగా ఎండ కాస్తే జ్వరం, వర్షం పడితే రొంప, శీతాకాలం వచ్చిందో ఇక చెప్పనే అక్కర్లా. హాచ్ హాచ్ అంటూ ఒకటే తుమ్ములు. చీకటి పడేసరికి ఆయాసం. ఆయనకేమో అతి హుషారు, తానేమో మందకొడి. ఆయన నోటి నిండా మాటలైతే తనేమో ఒట్టి ముంగి. ఓ పట్టాన నోరే పెగలదు. 5-6 ఏళ్ళైనా మరీ అధ్వానం అయిపోయింది. ఒళ్ళు ఏ కారణం లేకుండానే ఒట్టిగుడ్డు అరుపులు ఎక్కువ అన్నట్టు ఒక్క పురుడు పోసుకోకపోయినా పొట్ట మీద మాత్రం 3 మడతలు. టైర్లు అంటారు ఆయన. వాటిని పట్టుకుని పరిహాసం చేస్తూ, ఆయన తనకంటే వయసుకు 6 ఏళ్ళు పెద్దయినా ఎంత నాజుగ్గా ఉంటారో. మగాళ్ళకి ఒక పట్టాన ఒళ్ళు వయసు రావేమో. అక్కడ దేవుడు పురుష పక్షపాతే ఏమో. 5-6 ఏళ్ల కిందట వరకు ఇంత అధ్వానంగా ఉండేది కాదు. తను చలాకీగాను చక్కగాను ఉండేది. అదిగో ఆ తర్వాతే ఇక పిల్లలు ఎప్పటికీ పుట్టరేమో అని భయము, బెంగ, గొడ్రాలిగానే ఉండిపోతుందేమో అన్న చింత ఎక్కువయ్యాయి. అదేమిటో ఎవరైనా విచారంలో మనోవ్యధలోనూ చిక్కిపోతారు. తనేమో విచిత్రంగా ఊరిపోతుంది. ఇంతకీ ఆయన డైటింగ్ అని, ఎక్సర్సైజ్లని ఏవేవో చెప్తూనే ఉంటారు. తనకు అవేమీ చేయబుద్ధి కావు. ఇప్పుడు ఆయన సరదాగా అన్న ఆ మాటలు నిజమే. తను ఆయనకి తగదు. ఎద్దెండకులాగా, ఎనుబోతు నీడకలాగా అన్నట్టుంటుంది తమ సహజీవనం ఈ మధ్య. అందుకు కారణం తనే. ఎక్కువ బాధ్యురాలు తనే. ఆయనకెన్నో సరదాలు కావాలి, రుచులు కావాలి, అనుభవాలు కావాలి. పేరుకు 43 ఏళ్ళని కానీ ప్రవర్తనకు ఆయన 25 ఏళ్ల యువకుడు. తను 37 ఏళ్లకే ముసలమ్మ అయిపోయింది. మానసికంగా కూడా. కానీ ఇది తగదేమో. వారిని తన ముందు చురుగ్గా నడుస్తున్న ఆవిడెవరో ఆకర్షించిందంటే, పొరుగింటి మీనాక్షి చీర రంగుతో సహా పట్టి చూసి గుర్తుపెట్టుకున్నారు అంటే, తనకి పునర్యవ్వనం వచ్చిందని అన్యాపదేశంగా కాక సూటిగా చెప్తున్నారు అంటే తను ప్రమాదంలో పడబోతున్నట్టే. ఆపద అతి దగ్గరగా వచ్చి పడిందనే. మగవాడు తుమ్మిదని బంధించుకోగలగాలి అంతే. లేకపోతే ఈ పువ్వు నుంచి ఆ పువ్వుకి, అక్కడి నుంచి మరో పువ్వుకి. మగవాడిది గాలివాటం, గాలిపటం తత్వం. కొంత ఎత్తుకు వెళ్ళగానే ఆధారంగా ఉంటూ వచ్చిన దారమే ప్రతిబంధకమై తోచి గాలిపటం తెంపేసుకున్నట్టుగా. కొన్నాళ్ళు సంసారం చేశాక భార్య ఆటంకంగా అనిపించి సంసార జంజాటం నుంచి తప్పించుకోవాలని తెగ తప్పిస్తాడు. పిల్లలుంటే అదో దారి. వాళ్ళ పట్ల బాధ్యతలు నిర్వర్తించడం కోసమైనా అడిగి ఉంటాడు. ఇంటికి ఇల్లాలకి కట్టుబడి ఉంటాడు. తనకు అదృష్టం లేదు. ఇక అతనికి తనను వదిలేయటం ఎంతసేపు? ఇప్పటికే అతని మనోభృంగం ఇతర పుష్పాల మీద వాలుతున్నట్టుంది. ఏ ఆకర్షణలోనో పడి తనను వదిలేస్తే ఆ ఆలోచనలకే నిలువెల్లా వణికిపోయింది. అనుమానానికి ఆపాదమస్తకం అల్లాడిపోయింది. ఊహకే ఆమె అంతరంగం అతలాకుతలమైపోయింది. వారు లేకుండా తనకి జీవితమా? వారు కాకుండా తనకి బతుక? అసంభవం, అసాధ్యం. తన తరం కాదు. ఆయన కూడా లేకపోతే తన జీవితానికి ఏముంటుందని. పిల్లలు లేరు, భర్త కూడా దూరం అయితే ఆయన తన ప్రాణం, తన సర్వస్వమును. ఆయనే దూరం అయితే తను ఆత్మహత్య చేసుకోవాలంతే. అయినా ఆయన్ని ఎంతవరకు తీసుకొచ్చింది తన అజ్ఞానమే, తన మూర్ఖత్వమే, తన తెలివి తక్కువే. ఆయన మగవారు. ప్రకృతి సహజంగానే వాంఛ లోలురు మగవాళ్ళు. వాళ్ళ జీవితానికి అర్థాలు వేరు, వాళ్ళ కోరికలు వేరు, సరదాలు వేరు. స్త్రీలలా కాక వారికి కొన్ని ఆకళ్ళు, దాహాలు. ఇన్నాళ్ళు తను అవి పట్టించుకోలేదు. ఎంతసేపు సంతానాన్నిమ్మని దేవుణ్ణి పూజలు, నోములు, సంతానం కలగలేదనే నిరాశలో వైరాగ్యం, అన్నింటి మీద విరక్తి యోగినిలా గడిపేస్తూ వచ్చింది.
ఆయన గురించి ఆలోచించకుండాను పట్టించుకోకుండాను. అదే తను చేసిన అతిపెద్ద తప్పు. అమ్మ పెట్టకపోతే అడుక్కు తింటారు తప్ప ఆకలితో ఉండిపోరు. అలాగే ఆలి అందుబాటులోకి రాకపోతే అందేవాళ్ల పొందు కోసం పోతాడు సాధారణమైన మగాడు. అంతే తప్ప మడి కట్టుకొని ముక్కు మూసుకొని కూర్చోడు. అదనెరిగి వంగబట్టడం, అదునెరిగి తనని బంధించుకోవటం ఆడదాని బాధ్యతలే. వాటిని పట్టించుకోకపోతే ఇలాగే ఉంటాయి పరిణామాలు. పరిస్థితిని, రానున్న ప్రమాదాన్ని బాగానే ఆకలింపు చేసుకోగలిగింది. కానీ నివారణగా తను చేయవలసిందేమిటి, చేయగలిగింది ఎంతవరకు? మెట్లెక్కుతుందే కానీ ఆలోచిస్తూనే ఉంది. చిదంబరం ఏమిటేమిటో చెప్తున్నాడే కానీ చిత్రాంగికి చెవుల్లో ఒక్క మాట కూడా వెళ్ళటల్లా. అతనిని ఆకట్టుకోవాలి అంటే, మళ్ళీ ఆకర్షించుకోవాలంటే, అతను జారిపోకుండా భద్రంగా తన కొంగుకు ముడేసుకోగలగాలి అంటే తన వైరాగ్య మార్గం వదులుకుంటుంది. భక్తి మార్గంలోంచి, ముక్తి మార్గంలోంచి రక్తి మార్గంలోకి వస్తుంది. ఒంట్లోకి ఉత్సాహం, ఆరోగ్యము తెచ్చుకుంటుంది. ఆయన కంటికి అందంగా, రంబగా కనిపించాలి. అదెలా? అందం చీర కట్టుకుంటే వచ్చేసేది కాదే, నగలు పెట్టుకుంటే వచ్చేసేది కాదే. అందులోనూ ఆయన అసలే రసికుడు. పూజ పునస్కారాలు లేక ఇలా బూజు పట్టి ఉన్నాను కానీ నైవేద్యం పెట్టు, నా మహిమ చూపిస్తానన్నట్ట వెనకటికొక పాడుబడిన గుడిలోని దేవుడు. అలాగే తను పెడమొహం, అనారోగ్య వేషాల వల్ల ఆయన అంతమాత్రంగా ఉండిపోయాడు. కానీ తానే చిన్న ఊపిస్తే ఊరుకుంటాడా? కానీ అతని కంటికి కాస్తైనా అందంగానూ ఆడదానిలాగానూ కనిపించాలి కదా. ఎలా? చిదంబరంతో పాటు యాంత్రికంగా కోనేట్లో కాళ్ళు కడుక్కుంది. మనసులో మాత్రం మథనమే తన పరిస్థితి గురించి, ప్రమాదం గురించి. రానున్న ముప్పుని రాకుండా చేసుకునేందుకు ఏం చేయాలి? అందంగా అలరించాలి ఆయన్ని. కానీ అందం అంటే వయసుకు సంబంధించింది. యవ్వనంలో గాడిద కూడా అందంగానే ఉంటుంది. అందం గాడిదలో లేదు, ఆ వయస్సులో. యవ్వనంలో ఉంది. తను యవ్వనంలో లేదే. 37 ఏళ్ళు వచ్చి పడిపోయాయి. ఆయన అయితే వయసుతో పాటు పెద్దగా అలేదు. కానీ తన వయసు కంటే ముందే పెద్దదైపోయింది. మరి తను మళ్ళీ యవ్వనంలోకి ఎలా వెళ్ళగలదు? వయస్సు ముందుకే పరిగెడుతుంది కానీ వెనక్కి నడవదే. కాలచక్రం కథల్లోనో కల్పనలోనో తప్ప యథార్థంలో ఒక్క క్షణమైనా వెనక్కి వెళ్ళటం అడ్డుచ్చి ఆగిన తార్కాణాలేం లేవే. దేవుడి ముందు గర్భగుడిలోనూ కూడా పరధ్యానమా? పై ఆలోచనలు ఏమిటి? వేగంగా నీ మనసులో కోరిక కోరేసుకో, వెనక వాళ్ళు తోసుకొచ్చేస్తున్నారు. మోచేత్తో పొడిచి మరీ హెచ్చరించారు వారు. కంగారుగా కళ్ళు మూసుకుని హడావిడిగా చేతులు జోడించేసి తొందరగా వరం కోరేసుకుంది, తడబడుతూనూ తొట్రుపాటు పడుతూనూ. తీరా యువతలకొచ్చాక కానీ అర్థమైందా కాదా ఆమెకి? తాను అడిగిన వరం ఎంత అసంభవం, అసాధ్యం, అసమంజసము. అయితే ఆవిడ ఒకటి మర్చిపోయింది. అదేమిటంటే దేవుడు సర్వశక్తి యుక్తి సంపన్నుడు. నిజంగా అతను అనుగ్రహించాలే కానీ ఆ సర్వేశ్వరుడికి అసాధ్యం అనేదే ఉండదని. కోనేరు మెట్ల మీద కూర్చొని కలువ పూలు చూద్దామా కాసేపు అడిగాడు చిదంబరం. ఎప్పుడిక్కడికి వచ్చినా సరే దైవ దర్శన అనంతరం కూడా కొంతసేపు కొలన మెట్ల మీద కూర్చుంటారు. ప్రసాదంగా ఇచ్చిన కొబ్బరి చిప్పను రాతి మెట్టుకు కొట్టి ముక్కలు చేసుకుని కొబ్బరి, పటిక బెల్లం కలిపి తింటూ కొలనులోకి కలువలను చూస్తూ కబుర్లు చెప్పుకుంటారు. నువ్వేం వరం కోరుకున్నావు కొండదేవరిని అని ఒకరినొకరు ఆరాలు తీస్తారు. చిదంబరానికి నిజానికి ఇష్టమైంది ఈ కాలక్షేపమే. ప్రశాంతత, పవిత్రత, ప్రకృతి సౌందర్యాలతో పాటు ఇలా గడపటం కూడా అతనికి అమితానందం కలిగిస్తుంది. అందుకే బయలుదేరదీస్తాడు చిత్రాంగిని. వీలైనప్పుడల్లా దంపతులే అయినా ఇంట్లోనూ 4 గోడల మధ్యనూ మాట్లాడుకునే తీరు కంటే ఇలా బయట మాట్లాడుకునే మాటలు భిన్నంగానూ బాగా ఉంటాయి. అనుభవపూర్వకంగా అతను తెలుసుకున్నటువంటి సత్యం ఇది. మామూలుగా అయితే చిత్రంగా అతని మాటన్న కాదందవు. ఇంటికి వెళ్ళి చేసేదేముంది? పిల్ల జల్ల, ఎవరి కోసమని తొందరపడాలి ఇల్లు చేరేందుకు? ఈ ఇల్లు ఎప్పుడూ ఉండేదే కదా, ఇక్కడే కూర్చుందాం చీకట పడే వరకు అనుకుంటూ అతని వెనకే నడిచేది. కానీ ఇవాళ మాత్రం ఆమె సందిగ్ధంలో పడింది. ఇందాక కొండెక్కుతుంటే మెట్ల మీద తను ముందుగా మెట్లెక్కుతూ మాటిమాటికి వెనక్కి చూసింది ఆ వయ్యారి. ఆవిడ గారు కోనేటికేసి వెళ్ళినట్టుంది. ఆవిడ గాని అక్కడ కనిపించిందో ఈయన కాళ్ళు పట్టడం తన తరమా? ఆవిడ అసలే కొంచెం వయసు ముదిరిన రంబలా ఉంది. పైగా అలంకరణ
కళ్ళు తిప్పుకొనిచ్చే అందం కాదే. ఆవిడ్ని చూస్తూ ఆయన తనను మర్చిపోరు. పోని ఆవిడైనా సామాన్యులలాగా సంసారిలాగా లేదు. ఈయన చక్కనివాడే, చలాకీవాడే, చూడగానే ఆకట్టుకునే రూపమే, చూడచక్కని విగ్రహమే. అయితే తన వయస్సుని ఆడదాన్నని మర్చిపోయి వెర్రి పచ్చి ఎత్తిపోయినట్టు, మగవాణ్ణే అంతవరకు చూడనట్టు మతిపోయినట్టు, మాటిమాటికి మనిషంతా మెలితిరిగిపోయి వెనుతిరిగిపోయి చూసేయటమేనా? చూసేవారు ఏమనుకుంటారో అనే సిగ్గైనా ఉండద్దు. ఆవిడైతే ఒంటరిగా తయారైంది, కానీ ఆయన పక్కన అందగత్తో అనాకారో చలాకీ అయినదో చచ్చుదో అర్ధాంగంటూ తను ఏడిసింది కదా. ఆ వెరపైనా లేకపోయిందే ఆ మహాతల్లికి. అంతలా పడి పడి చూసింది. ఇప్పుడు మళ్ళీ కనిపిస్తే మామూలుగా దూరం నుంచి చూసి ఊరుకుంటుందా? దేవుడి దగ్గరికి వెళ్లే ముందే ఆయన కోసం అన్ని వగలు వయ్యారాలు పోయిందే. దర్శనం కూడా అయిపోయింది కనుక ఇంకేం చేసినా పర్వాలేదని అమాంతం వీరి మీద పడి కౌగిలించేసుకుని ముద్దులే కురిపిస్తుందో మరేం చేస్తుందో. తాను పక్కనున్నా అప్పుడు లేని లెక్క ఇప్పుడు ఉంటుందా? తెగించిన దానికి తెడ్డే లింగమని ఇలాంటి నెరజానాల గురించే కాదు అన్నది. వద్దు, ఇంటికి పోదాం అంది చిత్రాంగి. అదే ఆశ్చర్యంగా చూశాడు చిదంబరం. ఆ జానగాని మీ కంటబడినా, మీరు ఆమె కంటబడినా నేనింకా ఎప్పుడో వస్తుందనుకునే ప్రమాదం ఇప్పుడే ఇక్కడే వస్తుందేమో అని మనసులో అనుకుని తలనొప్పిగా ఉంది అంది. ఆ అస్త్రానికి తిరుగుండదని. తాను వైరాగ్యంలో ఉండగా, విరక్తిలో ఉండగా అతను పడకకు పిలిస్తే సున్నితంగా తప్పించుకుందుకు ఆమె వాడుతూ వచ్చిన వజ్రాయుధం ఆ అనారోగ్యం. ఒంట్లో బాగోలేదంటే మాత్రం అతను మరో మాట అనేవాడు కాదు. మరో గదిలోకి పోయి పడుకునేవాడు. అమృతాంజనం, మర్దన వంటి చేయవలసిన ఉపచారాలు చేసేసి అలాగా అనారోగ్య నెపంతో ఎన్నో రాత్రులు శరీరంలోనూ మనసులోనూ కోరిక లేకుండా శవంలా ఒళ్ళివ్వటం ఏమిటని ఆమె ఉద్దేశం. సంతానం కలుగుతుందన్న ఆశ క్షీణించిపోతున్న కొద్దీ సుఖం పట్ల వాంఛ తగ్గిపోతూ వచ్చింది. తను అప్పుడు గ్రహించలేకపోయింది ఆ విరక్తి తనకే అని, వారికి కాదని. ఆయన మగవాడు గనక మాతృత్వ వాంఛ వంటివి బాధించవు తనకు మళ్ళీ. తండ్రి కావాలని మగవాడికి ఉండకపోదు, కానీ అది మాతృత్వ వాంఛ అంత బలంగా ఉండదు. నలుగురు తనను నపుంసకుడు అనుకుంటారేమోనని, అసమర్థుడని భావిస్తారేమోనని తప్ప పిల్లల పట్ల మరీ అంత ప్రగాఢ కాంక్ష ఉండదు. ఎక్కువ మంది పురుషులకు వాళ్ళ ప్రపంచం విశాలం, వాళ్ళ వ్యాపకాలు అనేకం. వాటన్నిటిలోనూ సంస్కారం అనేవి ఎక్కువ ప్రాముఖ్యం లేని భాగాలు. అయితే భార్య మాత్రం కావాలి, సుఖాలు ఇచ్చేందుకు, సేవలు చేసేందుకు. అందుకే వివాహం చేసుకుంటారు అధిక సంఖ్యా పురుషులు. సృష్టి సాగాలనే సెంటిమెంటు మగరక్తంలో ఉండదు. అతని నరాల్లో సుఖం పట్ల వాంఛ మాత్రమే ప్రవహిస్తుంది. తను కోరుకునే సుఖం, నరాల ఒత్తిడి నుంచి విముక్తి భార్య నుంచి లభించకపోతే అతను మరో స్త్రీని ఆశ్రయిస్తాడు తప్ప ఒంటరిగా ఉండలేడు. అందుకే విదురుడిన పురుషుడు వేగంగా పునర్వివాహం చేసుకునేది. అందుకే వారు వేశ్యల వద్దకు వెళ్ళేది. దైహిక శాంతి, సుఖమే వారి అవసరాలు, కానీ స్త్రీకి అలా కాదు. ఆమెకు ప్రేమ, వివాహం, మాతృత్వానికి మార్గాలే తప్ప అవి గమ్యాలు కావు. ప్రకృతి ఆమె మీద సృష్టి కొనసాగింపనే మహత్తర బాధ్యతను ఉంచింది. ఆ ఆదర్శాన్ని ఆమె రక్తంలో కలిపింది. పురుషుడికి స్త్రీలాగా స్త్రీకి పురుషుడు కేవలం సుఖమిచ్చే సాధనం కాదు. మగవాడికి కావాల్సింది తాత్కాలిక ఉపశమనం, తక్షణ సౌఖ్యము కాగా, స్త్రీకి కావాల్సింది మాతృత్వం. దానికోసమే పురుషుణ్ణి చేరదీస్తుంది. ప్రాణాలకు కూడా తెగించి ప్రసవ వేదన భరించి శిశువుకి జన్మనిస్తుంది. అదే తన జన్మ సార్థకంగా భావిస్తుంది. ఇదంతా ఎందుకని ఆలోచించలేకపోయింది. అప్పుడు తనకిష్టమైన కష్టమైన నోరు మూసుకుని 3 నిమిషాలు ముక్కు మూసుకుని మనస్సును అవతల పెట్టి తనువును ఎందుకు ఇవ్వలేకపోయింది? ఇలా జరగాలని రాసిపెట్టుంటే ఇప్పుడు తను ఎందుకు సరిగా ఆలోచించగలుగుతోంది? కనీసం ఇప్పుడైనా మేలుకొని కన్ను తెరిచి కర్తవ్యం నిర్వహించడం మొదలెట్టి పరిస్థితిని, ఆయనని చక్కదిద్దుకోగలిగితే అదే 10,000. గండం గడిచి పిండం బయటపడ్డట్టే. తలనొప్పిగా ఉంటే ఈ వాతావరణం మరీ అవసరం. చల్లగాలికి, చక్కని వాతావరణానికి టక్కున తగ్గిపోతుంది అంటూ చేయి పట్టుకున్నాడు, కదలొద్దు అంటున్నట్టు. తన భయాలు, సందేహాలు ఎలా చెప్పగలదు వారికి? అనవసరంగా అనుమానిస్తుందేమో, నిరాధారంగా భ్రమపడుతుందేమో. నవ్వరు తన అమాయకత్వానికి. తనకు అమాయకత్వం అయితే అందంగా ఉండటం ఆయన తప్పు కాదు, బాధ్యత కాదు కదా. ఎవరో ఆమె బరి తెగించి ఆయన్ని చూస్తే ఆయన ఏం చేయగలరు? మన బంగారం మంచిదే ఏమో, కంసాలే కల్తీ చేస్తున్నాడేమో.
ఆమెకు తెలియకుండానే ఆయనతోనే నడిచింది. కొలను గట్టుకొచ్చి ఆయనతో పాటు పక్కనున్న పావంచ మీద కూర్చుని చుట్టూ చూసింది. ఆ నెరజాన కనుచూపు దూరంలో ఎక్కడా లేదు. అమ్మయ్య అనుకుంది. గుండెల మీద నుంచి పెద్ద బరువు తొలగినట్టు, నెత్తి మీద పడవలసిన పిడుగు మరెక్కడో పడిపోయినట్టు ఆమె భయం వేసి తీరింది. ఆ కొలనులోని నీరు, కలువలు, చల్లని గాలి ఆమెను మళ్ళీ మనుషుల్లో పడేశాయి. కొబ్బరి చిప్ప పగలగొట్టిస్తూ అడిగాడు చిదంబరం, దేవుణ్ణి ఏం కోరుకున్నావు? చెప్పకూడదు. అతను నవ్వాడు. నాకు తెలియనట్లు అక్కడికి నేను ఊహించలేనట్టు. మీరేం ఊహిస్తున్నారు చెప్పండి. నీకు కావలసిన వరం ఒకటేగా. ఏమిటో? ఇంకేమిటి? సంతానం, మాతృత్వం. కాదు, ఈసారి మాత్రం అది కాదు. నిజంగా? నమ్మలేనట్టుగా చూశాడు. నిజంగా? పిల్లలుగాక మరేం కోరుకున్నావు? భర్తని. భర్త కోసం, భర్తకు సంబంధించిన వరం అని ఆమె చెప్పలేదు. చెప్పకూడదు. చెబుదు, ఏం కాదు అని రెట్టించాడు. చెబితే ఫలించదు. ఫలించేదైతే చెప్పినా ఫలిస్తుంది, చెప్పకపోయినా ఫలిస్తుంది. చిత్ర, మనం భార్యాభర్తలం. మన మధ్య రహస్యాలు ఉండకూడదు. దేవుడికి మాత్రం తెలియదా ఈ రూలు? కాదంటాడా? ఏమీ కాదు. నీకే నాకు చెప్పడం ఇష్టం లేనట్టుంది. నిష్ఠూరంగా ఉంది అతని కంఠం. నిజమే, మెల్లగా అంది చిత్రాంగి తలదించుకునే తప్పు చేసినట్టు. ఏమిటి? మీకు చెప్పడం నాకు ఇష్టం లేదు. క్షమించమంటున్నట్టే ఆమె కంఠం. ఎందుకని? నాది పిచ్చి కోరిక. సిగ్గుపడింది. పిచ్చి కోరిక? దేవుణ్ణి పిచ్చి కోరిక కోరావా నువ్వు? ఏమిటిది? ఆశ్చర్యంగా చూశాడు. పరమభక్తురాలైన చిత్రాంగి దేవుడిని పిచ్చి కోరిక కోరటం ఏమిటి? నమ్మదగినదిగా లేదే. బాబాల బొమ్మలకి భక్తి శ్రద్ధలతో నమస్కరించేస్తూ ఉంటే కళ్ళు మూసుకుని అలాంటి సాక్షాత్తు దేవుడు ముందు పిచ్చి కోరిక కోరుతుందా? చెప్పానుగా, అది ఒట్టి పిచ్చి కోరికని. పిచ్చి కోరికని తెలిసి ఎందుకు కోరావు? ఒక రకమైన ఆవేశంలోనూ, ఉద్వేగంలోనూ, తొందరలోనూ, ఆలోచింపలేని ఆరాటంలోనూ. కానీ నాకు తెలుసు అది అసంభవం, అసాధ్యం. ఏమిటి? దేవుడికి కూడానా? దేవుడికి కూడా. దేవుడికి సాధ్యం కాదంటే ఏముండదే, సర్వశక్తి సంపన్నుడు. ఆమె ఆశ్చర్యంగా చూసింది. ఏమిటి? నాస్తికులైన మీరు? అదేమిటి? నేను నాస్తికుడిని నీకు చెప్పానా ఎప్పుడైనా? నవ్వాడు. నీతో గుడికి రావట్లేదా? నువ్వు దేవుడికి దండం పెట్టుకున్నప్పుడు పెట్టడం లేదా? నేను కూడా. అవన్నీ ఏదో నా పోరు పడలేక నా కోసం చేస్తారు, నాకు తెలుసు. పోతే ఈ కొండంటే మీకు ఇష్టం, ఇక్కడ వాతావరణం, ఇక్కడ పరిసరాలు బాగుంటాయని, అంతే. కాదు, నన్ను నాస్తికుడని నువ్వెందుకు అనుకుంటున్నావో నాకు తెలుసు. ప్రశాంతత, పవిత్రత లేని జనసమ్మర్ధమైన వ్యాపారాత్మకమైన టిక్కెట్టు దేవుడి కోవెళ్లకు, డబ్బు గుడులకు రానని, బాబాల కాళ్లకు మొక్కటం, భజనలు చేయనని. నా ఉద్దేశం దేవుడు అందరికీ అందుబాటులో ఉండేవాడే తప్ప కొనుక్కోబడేవాడు కాదు. నాకు ఆయన మీద గౌరవం ఉంది. పోతే బాబాలు వీళ్ళెందుకు దేవుడి ఏజెంట్లలాగా? నువ్వు పెట్టే నమస్కారాలు, చేసే భజనలు, చూపే భక్తి నేరుగా నేను అందుకోను, నా ఏజెంట్లు బాబాల ద్వారానే స్వీకరిస్తాను అని చెప్పలేదుగా ఏ దేవుడు? చందమామని నేరుగానే చూడగలిగినప్పుడు అద్దంలోంచి ఎందుకు చూడటం? అది మూర్ఖత్వం అని నా ఉద్దేశం. మీతో నేను వాదించలేను. నేను వాదించటం లేదు, నా అభిప్రాయాలు చెప్పానంతే. నిజానికి నీకంటే నాకే దేవుడి యందు ఎక్కువ విశ్వాసమే. ఎందుకంటే నువ్వు ఒక కోరిక కోరి దేవుడు దాన్ని తీర్చలేడని అతని శక్తిని శంకిస్తూ ఉంటే నేనేమో అతను తలుచుకోవాలే కానీ అసాధ్యం అనేది ఉండదని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఆ కోరిక నిజంగా దేవుడు కూడా తీర్చడు దృఢంగా అందామే. తీర్చడు అనటం వేరు, తీర్చలేడంటే మాత్రం నేను ఒప్పుకోను. ఎలా తీరుస్తాడు? నా వయసును వెనక్కు మళ్లించు అని కోరాను. చటక్కున నోరు జారిపోయింది ఆమె. విభ్రాంతుడై చూశాడు చిదంబరం ఆమెని. మొట్టమొదట అతనికి ఏం అర్థం కాల. వయసును వెనక్కు మళ్లించడం ఏమిటి? నీ మనసులోని ఊహా ఉద్దేశం ఏమిటి అసలు? హఠాత్తుగా చిత్రంగా అతని గుండెల మీద తలపెట్టుకుని బోరు నేడ్చేసింది. నేను ముసల్దాన్ని అయిపోయాను, మానసికంగా, శారీరకంగాను. మీరేమో నిత్య యవ్వనులు, బాలాకుమారులు. మీకు నేను తగటం లేదు. ఎవరన్నారు అలాగా? తెల్లబోయాడు. నేనే అనుకున్నాను. ఎందుకని? అందుకని ఏం చేద్దాం అనుకున్నావు? చిన్నదాన్ని అయిపోవాలనుకున్నాను. మీకు అన్ని విధాలా తగినట్టు నా వయస్సు తగ్గిస్తే, వెనక్కి మళ్ళితే మీకు న్యాయం చేకూర్చగలుగుతాయనని. ఇది పిచ్చి కోరిక కాదు. కాలమే ఆగదే ముందుకు వెళ్లకుండా. అలాంటిది ఒక సామాన్య మానవి వయసును వెనక్కి మళ్లించుకోవటమా? సాధ్యమేనా? సంభవమేనా?
నాది అసాధ్యమైన పిచ్చి కోరిక కాదు. అతనికి అవునని కానీ కాదని కానీ ఏం చెప్పటానికి కూడా నోరు రాలేదు. మౌనంగా ఆలోచించసాగాడు. నిజంగా ఎంత విచిత్రమైన కోరిక! ఆమెకెందుకు ఆ క్షణాల్లో అలాంటి వింత కోరిక కలిగిందో మెల్లగా అన్నాడు. చిత్ర, అడిగే వరకు ఆశించే వరకు మాత్రమే మనిషి చేసేది, చేయగలిగేది, ఇచ్చేది, నిర్ణయించేది భగవంతుడే. నీ కోరికలోని సమంజసత్వాన్ని, అసమాజసత్వాన్ని ఆయన బేరు వేసి ప్రసాదించవలసిందే కానిదో తనే నిర్ణయిస్తాడు అని అన్నాడు. అయినా సరే నేను మళ్ళీ దేవుడి ముందు నిలబడి ఆ పిచ్చి కోరిక కోరినందుకు చెంపలేసుకోవాలి, క్షమాపణ చెప్పుకోవాలి, ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. అలాగే కానీ అందువల్ల ప్రయోజనం ఉంటుందని నేను అనుకోను. ఎందుకని? భగవంతుడి పంచాయతీ మన మనుషుల కోర్టు లాంటిది కాదు కదా, ఒక్కొక్క కేసు ఏళ్ళు ఊళ్ళు పట్టేయటానికి. అయితే అందుచేత నీ కోరిక ఏం కావాలనేది ఆ క్షణంలోనే నిర్ణయించబడిపోయి ఉంటుందని నేను భావిస్తున్నాను. ఒక్కసారి ఆమె ముఖంలో రంగులు మారిపోయింది అతని మాటలతో. ఆయన చెప్పింది నిజమే. అయ్యో, తనెంత అపచారం చేసింది భగవంతుడికి. మాతృత్వం అందలేదన్న నిరాశతోనూ విరక్తితోనూ, పత్నిత్వానికి కూడా దూరం అయితే అది మరింత తెలివి తక్కువ తనవుతుందన్న భయంతో, ఆరాటంతో, అస్థిమితంతో కోరదాని కోరి కోపమే తెప్పించిందేమో కొండదేవరికి. ఆ దేవుడికి కోపం వస్తే ఎలా శిక్షిస్తాడో భయపడిపోయింది ఆమె విపరీతంగా. మరి నేను దేవుడి కోపం తెప్పించాను కదా, నా కోరిక అతని సమర్థతనే సవాలు చేసేది కదా, దీనికి నన్ను శిక్షిస్తాడంటారా? శిక్షిస్తే ఆ శిక్ష ఎలా ఉంటుంది? ఏమై ఉంటుంది? ఏడ్చేసింది బేలగా. అతనికి ఆమె మీద ఎంతో జాలేసింది. ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు ధైర్యం చెప్పేందుకు. ఆమె మానసిక పరిస్థితి అతనికి స్పష్టంగా అవగతమవుతూనే ఉంది. అయినా నిజం మాట్లాడకుండా ఉండలేకపోయాడు. చిత్ర, నువ్వు భక్తురాలివి. నాకంటే భగవంతుడి లీలలు ఎవరికీ అర్థం కావని నాకంటే నీకే బాగా తెలుసుండాలి. అతనేం చేస్తాడో మనం మానవులం ఊహించగలమా? నువ్వేమో నేనే భగవంతున్నట్టు నీ నేరానికి శిక్ష ఏమిటని నన్ను అడుగుతున్నావు. నేను మనిషినే అని మరిచిపోయి. మనసు చెదిరిన వేళ ఇలాగ వాస్తవాన్ని విస్మరించటం సహజమే. ఒకటి చెప్పని, దేవుడు ఏం చేయదలుచుకున్నా మనం ఎదుర్కోలేము, ఏమీ చేయలేము. దేనిని నివారించలేమో దానిని భరించటం కంటే గత్యంతరం ఉండదు. అందుచేత జరగబోయే దానిని ఊహించుకుని భయపడటం అనవసరం. రేపవైనా జబ్బు చెబుతుందేమో అని ఇవాళే డాక్టర్ దగ్గరికి పరిగెత్తాం కదా, రేపు జబ్బు ఏదైనా చేస్తుందేమోనని. పరిగెత్తిన ప్రయోజనం ఉండదు కదా. రోగం వచ్చాకే తప్ప రాని రోగానికి డాక్టర్ మాత్రం ఏ చికిత్స చేయగలడు? సంభాళించకు, భయం వదులు. దేవుడు నీ కోరికను విన్నాడు అన్నందుకు ఖచ్చితమైన నిదర్శనం ఏమీ లేదుగా. కానీ అతనికి అనుమానంగాను భయంగాను కూడా ఉంది. సాధారణంగా మనం ఏది వద్దనుకుంటామో అదే జరుగుతూ ఉంటుంది. దేవుడికి మనుషులను అలా ఏడిపించడమే సరదా అన్నట్టుగా. అది కాదండి, ఈ దేవుడు రోజుకొక భక్తుడు లేదా భక్తురాల అభిష్టం నెరవేరుస్తాడని నేను విన్నాను. కానీ అది నిజమే అయి తీరాలని లేదు. ఉందనుకున్నా ఇవాళ కొన్ని వందల భక్తురాలు వచ్చారు. వారందరిలోనూ లాటరీ బహుమతి కాదు, ఏదైతే అదే, అది నీకే తగులుతుందని ఎందుకు అనుకోవాలి? తగలడానికి ఉండే అవకాశం కన్నా తగలపోవడానికే కొన్ని వందల రెట్ల అవకాశం కనుక ఈ విషయం ఇక వదిలి భవిష్యత్తు కోసం ఎదురు చూద్దాం. ఇంకేమీ చేసేందుకు ఏం లేదు. ఇప్పుడు నవ్వేసేయి. హాయిగా అంతా మర్చిపోతూ మాటల్లో పడి వేళ మర్చిపోయాం. వెన్నెలు వచ్చేసింది. ఇది బాగానే ఉంది. ఇక్కడ నీకు వెన్నెల్లో ఎప్పుడో ఫోటో తీయలేదుగా అంటూ అతను కెమెరా తీశాడు. చస్తూ ఉంటే సంధి మంత్రం అని ఇలాంటప్పుడు మీకు ఫోటోల పిచ్చేనా? నువ్వు పిచ్చి అనేది నాకు హాబీ. జీవితంలో నన్ను 2 సరదాలు వదలవు నీలాగే. ఫోటోలు తీయటం, డైరీ రాయటం. చూడు, నేను వయసు కంటే చిన్నగా కనిపిస్తానని, ఉత్సాహంగా ఉంటానని అంటావు కదా, అందుకు కారణం నా ఉద్దేశంలో ఇలాంటి హాబీలే. నన్ను అడిగితే జీవితం అనేది బంకపట్టి ముద్ద. దానిని మలుచుకునేది ఎవరికి వారే. ఎవరి జీవితం బొమ్మ వారి చేతుల్లో వారే చేసుకుంటారు. కొందరు ఏడుపు మొహాలని, కొందరు నవ్వుల బందీలని, ఇంకొందరు విచారం ఫేసులని. అలాగే జీవితాన్ని ఎలాగూ జీవించక తప్పదు. ఈ ఏడుస్తూ బతకడం ఎందుకు? నవ్వుతూనే లాగించేద్దాం ఉన్న 4 రోజులు. ఏమంటావు? మీరు నాకు వదలని తోడుగా ఉంటాను అంటే, ఎప్పుడు మీ గుండెలోని దాచుకుంటాను అంటే, మీ నీడను దూరం చేయమని చెయ్యను అని వాగ్దానం చేస్తే ఆమెలో ఉద్వేగం.
అసలు నీకెందుకు వచ్చింది ఈ అనుమానం? ఇంతవరకు వచ్చింది గనక చెప్తున్నాను. నీ మీద నాకు ప్రేమతో పాటు జాలి కూడా ఉంది. భక్తి అంటూ బాబాలకి దేవుళ్ళకి దండం పెట్టడం, మైకుల్లో గొంతు చించుకొని అరుస్తూ భజనలు చేయటం తప్ప నీకు జీవితం, నిజంగా జీవితం అంటే తెలియదు. నీ దేవుడి మీద నీకు పూర్తి విశ్వాసమూ లేదు. ఎందుకని అలా అనగలుగుతున్నారు? మనకి సంతానం లేదు, దేవుడు ఎందుకో అలా శాసించాడు. నిజంగా భగవంతుడిలో విశ్వాసం ఉంటే పూజలు మొక్కులతో అతనికి లంచాలు ఇచ్చి అమ్మను కావాలని ప్రయత్నించవు. నీ లీల అదే అయితే అలాగే కానీ ఇది మంచిదే దానివి. భగవంతుడు మనకు కష్టం వచ్చినప్పుడు తొందరపడి అనేసుకున్నట్టు నిర్దయుడు కాదు, కఠినుడు కాదు. ఒక ద్వారం మూసేస్తే మరొకటి తెరుస్తాడు. ఎటొచ్చి మనం ఎంతసేపు మూసుకుపోయిన ద్వారాన్ని చూసుకుని వగస్తూ ఆ వగలో తెరచబడిన ద్వారాన్ని గమనించం. జీవితాన్ని యథాతథంగా తీసుకుపోవటంలో ఎంతో సౌఖ్యం ఉంది. మీరు ఎంత వేదాంతులు, నిజమైన వేదాంతులు మీరే. అపూర్వము అద్భుతమైన సత్యాన్ని కనుక్కున్నట్టే ఆశ్చర్యంగానూ ఆనందంగానూ చూసింది. వేదాంతం కంటే ఫోటోగ్రఫీయే నాకెక్కువ ఇష్టం. నా దేవుడు కెమెరా, నిల్చో మరి అంటూ ఆమెను తన ఫోటోకి కావలసినట్టుగా నిలబెట్టాడు. ఆకాశంలో చందమామ, వెన్నెట్లో కొలను గట్టున చిత్రాంగి. ఆమె కథోలా ఉంది. ఎంత పిచ్చో ఈయనకు ఫోటోలంటే. పెళ్ళికి ముందు నుంచి ఉండేదట. పెళ్ళైన దగ్గర నుంచి తన కనీసం నెలకొక ఫోటో, వాటికి ఆల్బం, బీరువా నిండా ఆల్బంలే. ఎందుకండి ఇవి అనవసరంగా అంటే ఒకసారి క్లాస్ తీసుకున్నారు చిత్ర. కొందరు రచయితలు పుస్తకాలు రాస్తారు, జీవిత చరిత్రలు రాస్తారు. అలా నేను నీ జీవితాన్ని ఫోటోలతో రాస్తాను. నాకు ఈ ఆల్బంలే గ్రంథాలు. ఫోటోను దాని మీద తేదీని చూసి ఆ కాలంలోని గతంలోకి వెళుతూ జ్ఞాపకాలతో మూలగటం నాకు మహదానందం. ఎందుకు కాదనాలు నువ్వు? ఏం కష్టపడిపోవాలని ఒక్క క్షణం ఫోటోకి నిలబడేందుకు? అప్పుడు పెళ్ళైన కొన్నాళ్ల వరకు అయితే అర్థమైపోయింది. కానీ పోనీ అనుకోవచ్చు. కానీ 30 దాటినా ముసలిదవుతున్నా ఎవరైనా చూస్తే నవ్వరు. ముసలదానికి ఫోటో ముచ్చట్లా అని. అంటే నీ ఫోటోలు మరెవరి కోసమో కాదు, నీ కోసం, నా కోసం. నీకు అక్కర్లేకపోయినా నాకు కావాలి. ఫోటో అనేది మనిషిని ఛాయలో బంధించి భవిష్యత్తుకు దాచుకుందుకు తప్ప అందమైన వారికే అని, యవ్వనంలోని వారికే అని ఏమీ లేదు. ఎవరి ఫోటో వారికి. మరికొందరికి అత్యంత ఇష్టం కావచ్చు. ఫోటో తీయించుకుందుకు ప్రత్యేక అర్హతలేమీ అక్కర్లేదు. నీకు ఆపాదించుకో. కానీ కురూపి కూడా అర్థం చేసుకుని అంతరంగంలో అమితంగా ఆనందపడిపోతుంది తెలుసా. ఫోటో కూడా అర్థం లాంటిదే కొన్ని విధాలుగా. నా కెమెరా చందమావలాగా వెన్నెల్లా సమవర్తి, దేనినైనా సమానంగానే గ్రహిస్తుంది. అంచేత అనవసరపు సందేహాలు పెట్టుకోకు. ఫోటో తీసేశాడు చిదంబరం. ఇక ఆ తర్వాత వాళ్ళు అప్పుడప్పుడు కొండకొస్తూనే ఉన్నారు, దేవుణ్ణి దర్శించుకుంటూనే ఉన్నారు. చిత్రాంగి ఒకసారి మాత్రం, దేవుడా, నేను నిన్నేదో పిచ్చి కోరినట్టున్నాను, దాన్ని ఉపసంహరించుకుంటున్నాను అంది. ఎందుకైనా మంచిదని. పిమ్మట దాని సంగతే మర్చిపోయింది. చిదంబరానికి ఆ విషయం ఆనాడే మరుగున పడిపోయింది. చిత్రాంగి ఆటలు పట్టిద్దామని సాగదీశాడు తప్ప దేవుడు దిగొచ్చిన అలాంటివి సాధ్యం కావని అతను భావించాడు. దేవుడే కాలం, కాలమే దేవుడు. అలాంటిది కాలం ఆగటమో వెనక్కి తిరగటమో ఏమిటి అనుకునేందుకే లేదు ఈ కలికాలంలో. సూర్యాస్తమయాన్ని, కాలచక్రాన్ని ఆపేయగలిగే సుమతులం కాదు కదా మనం. కలికాలం డబ్బు తప్ప దేవుడే లేడనుకునే రోజులు. కానీ 1-2 సంవత్సరాలు గడిచేసరికే చిత్రాంగిలో మార్పులు. సునిశ్చితమైన అతని కళ్ళు ఆమె శరీరంలోని మార్పులను గమనించకుండా వదలలేదు. అంతవరకు జారిపోయినట్టుండే ఆమె వక్షం బిగువవుతూ ఉంది. పిరుదుల మీది బస్తాల లాంటి కొవ్వు గట్టిపడుతూ దగ్గరవుతూ సైజు తగ్గుతున్నాయి. నడుము మీద 3 టైర్లలోనూ ఒకటి ఆశ్చర్యంగా మాయమైంది 2 ఏళ్లలో. బొగ్గలు తిత్తుల్లా వేలాటం చూసి బిగుసుకుంటున్నాయి. ఆమె స్థౌల్యం తగ్గింది, బరువు తగ్గింది. మనిషి ప్రవర్తనలో కూడా చిన్న చిన్న మార్పులు. కళ్ళ కింద మునుపటి తిత్తులు లేవు. మనిషి వయసు తగ్గుతోందా అనిపించింది అతనికి. అది అసాధ్యం. తనే పొరపాటు పడ్డాడేమో అనుకున్నాడు. కానీ మరో 3 ఏళ్లు గడిచేసరికి ఆమె శరీరంలో ప్రస్ఫుటమైన మార్పు, ఆమె ప్రవర్తనలో కూడా కొంత చిన్నతనం. ఇప్పుడు ఆమె వక్షం అతి పొంకంగానూ బింకంగానూ ఉంది. నడుము మీద ఒక్క మడత మాత్రమే ఉంది. ఆమెలోకి ఉత్సాహం, ఉల్లాసం వస్తున్నాయి దినదినానికి. తన గమనికలో పొరపాటు లేదు. ఖచ్చితంగా చిత్ర యవ్వనవతి అయింది. మునుపటి కంటే
ఒక్కసారి అతనికి భయం వేసింది. కొత్తగా జరిగేది సాధారణంగా భయపడుతూనే ఉంటుంది మనిషిని. వయసు తగ్గటం ఏమిటి? కొన్నాళ్ళు చూసి అతను డాక్టర్ని కలవటం మంచిది అనుకుని ఒక్కడే బయలుదేరాడు. ఇక నమస్తే డాక్టర్. నమస్తే, అలా కూర్చోండి, చెప్పండి అంటూ కుర్చీ చూపాడు. నేను పేషెంట్గా రాలేదు సార్ అంటూ కూర్చున్నాడు చిదంబరం. ఆశ్చర్యంగా చూసి మరెందుకు వచ్చారు అడిగాడు డాక్టర్. కొన్ని విషయాలు తెలుసుకుందామని, సందేహాలు తీర్చుకుందామని. ఏమిటా విషయాలు? శరీర శాస్త్రం గురించి. మీరు సుమారు ఒక అరగంట కోసం నా కోసం కేటాయించవలసి ఉంటుంది. ఫీజు చెల్లిస్తాను మీరు అడిగినంత. టేబుల్ మీద బెల్ మోగించాడు. మరుక్షణం కుర్రాడు గదిలోకి పరిగెత్తుకొచ్చాడు. పేషెంట్లు ఎవరైనా ఉన్నారా? లేరు సార్. సరే, మళ్ళీ నేను బెల్ కొట్టాక కానీ ఎవరికి పంపకు అని వాడిని పంపేశాడు. చిదంబరం తగిన సమయం చూసుకునే వచ్చాను అనుకున్నాడు. ఇప్పుడు చెప్పండి అన్నాడు డాక్టర్ కుర్చీలో సర్దుకుంటూ. కారణాంతరాల వలన నా పేరు కానీ ఇతర వివరాలు కానీ చెప్పలేను. నా సమస్యే తప్ప ఆ వివరాలు అనవసరం కూడా. తర్వాత నేను చెప్పబోయేది జరిగింది సత్యం, కానీ నేను శాస్త్రీయ పరిజ్ఞానం ఉన్నవాడిని కాను. కనుక మీరు ఏం చెప్పదలుచుకున్నా సామాన్యుడికి అర్థమయ్యే భాషలో చెప్పాలి. అలాగే, విషయంలోకి రండి. సుత్తి కొట్టక అనడానికి బదులు సభ్యంగా అన్నాడు ఆయన. చిదంబరం గొంతు సవరించుకుని మొదలెట్టాడు. ఆవిడ పేరు ఏదైతేనేమిలేండి, మాట వరసకి మాధవి అనుకుందాం. మాధవికి 37 సంవత్సరాలు. భర్త ఉన్నాడు, పిల్లలు లేరు. అది ఆవిడకి చింతే. అయితే హఠాత్తుగా ఆవిడకు మరో చింత పట్టుకుంది. ఏమిటది? సరదా పురుషుడైన తన భర్త తక్కువ వయసు గల ఆడవాళ్ల వైపు ఆకర్షించబడతాడేమో అని, తనకు దూరం అయిపోతాడేమో అని. ఆవిడకు అతనికి కూడా కొండకెళ్ళే అలవాటుంది. కొండదేవుడు తెలుసుగా మీకు? కొంచెం విసుగ్గా పెట్టాడు మొహం. ఆవిడ దేవుణ్ణి ఒక వరం కోరింది, తన వయసును వెనక్కి తిప్పమని. వాట్? ఆశ్చర్యంగా చూశాడు డాక్టర్. తన వయసు తగ్గాలని ఆమె భావం అయ్యుండొచ్చు. ఆమె ఏం కోరిందన్నది లిటరల్గా అక్షరానికి అక్షరం తెలియదు, కానీ దాదాపుగా అదే భావం, తన వయసు తగ్గాలని. చిత్రంగా ఉందే. అసలు విచిత్రం ఏమిటంటే నిజంగా ఆమె వయసు తగ్గుతూ రావటం. ఒక్కసారిగా కుర్చీలో అంతెత్తున ఎగిరిపడ్డాడు డాక్టర్. నో, ఇంపాసిబుల్, ఇట్ ఈజ్ అన్బిలీవబుల్. ఓవర్ యాక్షన్ అనుకున్నాడు చిదంబరం. డాక్టర్ నటేష్ అంది. మీరు నా ఫీజు ఇచ్చేయండి, 50. వెర్రి మొహం వేశాడు చిదంబరం. ఇస్తూనే అడిగాడు, ఎందుకు? నేను ఫీజు ఇవ్వనని ఎందుకు వచ్చింది మీకు ఈ సందేహం? మరోలా అనుకోకండి, మీరు మెంటల్ అమౌంట్ డౌట్ వచ్చింది, ఎందుకైనా మంచిదని ఫీజు ముందే రాబట్టేశాను. ఇప్పుడు చెప్పండిగా. ఏమిటి చెప్పమంటారు? అదే ఆవిడ విషయం. ఆమె వయసు నిజంగా తగ్గుతుందని మీరు ఎలా చెప్పగలరు? రుజువులు, సాక్ష్యాలు. మొదట 1-2 ఏళ్లలో చిన్న అవి తప్ప గుర్తించదగినవి కనిపించలా. శారీరకమైనవి కానీ మానసికమైనవి కానీ మార్పులు కానీ ఏమీ లేవు. తర్వాత మీరు నా జవాబులు వినే ముందు అతని హాబీ గురించి వినాలి. అతనెవరు? కొత్త పాత్ర. అతను ఆమె భర్త. ఓహో, చెప్పటం సాగించండి. అతనికి ఫోటోగ్రఫీ హాబీ. అతని వయసు 43, ఆమె కంటే 6 ఏళ్ళు పెద్ద. అతను ఆమెకి కనీసం నెలకొక్కటైనా ఫోటోలు తీసేవాడు. సొంత భార్యకు ఫోటోలా? బెస్ట్. మనిషి ఎప్పుడూ ఎదరగానే ఉంటుందిగా. సొంత భార్యకి కాక మరెవరి భార్యకైనా మాటిమాటికి ఫోటోలు తీస్తానంటే మరెవరు వేస్ట్ అని ఊరుకోరు. నువ్వు వీపు రోస్ట్ చేసి వదులుతారు. అవును కదూ? సరే, తర్వాత? అలా తీస్తూ వచ్చిన ఫోటోలు ఆల్బముల్లో దాచి ఉంచుతున్నాడు. అందుచేత తన భార్య శరీరంలో వస్తున్న మార్పుల గురించి అతను చెప్పేది నిజమే, నిస్సందేహమే. తేదీలతో సహా ఉన్న ఫోటోలతో సరిపోల్చాకే ఆ నిర్ధారణకి వచ్చాడు. కనుక ఓకే అంటే శారీరకంగా ఆమె యంగ్ అవుతున్నట్టు అనిపించింది మీకు? అనిపించడమే కాదు, కనిపించింది, అయ్యింది కూడా. నొక్కి వక్కానిచ్చాడు చివరి మాట. సరే, ప్రస్తుతానికి నో కామెంట్స్. కానీ ఈ ఫ్యాషన్ రోజుల్లో కాస్మెటిక్ కేజ్లో ఆడవాళ్ళు 2-3 ఏళ్ళు వయసు తగ్గినట్టు కనిపించడం విశేషం ఏవి కాదే. డైటింగ్లు, బ్యూటీ పార్లర్లు, స్లిమ్ ఎక్సర్సైజ్లు ఎన్నో వచ్చేసాయి కదా. సో అలాంటి మార్పులను అర్థం చేసుకోలేని మనిషి కాదతను. చదువుకున్నవాడే, మోడర్నే. తర్వాత అతను ఆమె భర్త. అంటే ఆవిడ ఆనాటి మేని క్షుణ్ణంగా ఎరిగినవాడు. అంచేత అతను ఆమె గురించి, ఆమె శరీరం గురించి ఆమె ఏం చెప్పినా విభేదించవలసిన అవసరం ఏమీ లేదు.
ఎస్ కేస్, క్యారీ ఆన్ క్యారీ ఆన్. వయస్సు వెనక్కి వెళ్తూ ఉండటం వల్ల కాబోలు ఆమె మనస్తత్వంలోనూ చిరుచిరు మార్పులు. ఇన్నాళ్ళు అతని ముందు పెంటి చేటలాగా చీపురు కట్టలాగా ఉండేదల్లా కాస్త అలంకరించుకోవటం మొదలుపెట్టింది. 5 ఏళ్లకు ఆమెకి న్యాయంగా ఎంత వయసు రావాలి? ముందరి వయసు 37 కదా, అయితే 37 + 5 42 రావాలి. కానీ 37 ఏళ్లకే నడుము మీద 3 స్కూటర్ టైర్లు, అవే మడతలుంటే 42 ఏళ్లకి ఎన్నుండాలి? సారీ సారు, నేను లెక్కల్లో అమ్మపూరు, అందుకే ఎంబీబీఎస్ చదివాను. ఇంజనీర్ కాలేక డాక్టర్ అయ్యాను. మీరు చెప్పండి సార్, బిల్లులు మొత్తం చేయాలంటేనే క్యాలిక్యులేటరు అసిస్టెంట్ అవసరం నాకు. నాకు లెక్కలు బాగా రావే. 37కి 3 అయితే 42కి సుమారు 3.5, అరమడతుండదు కనుక 4. ఎస్ యు ఆర్ రైట్. కానీ ఆవిడ నడుము మీద ముడతే లేదు. అసాధ్యం. 37 ఏళ్లకే 3 మడతలైతే 42 ఏళ్ళకి ఒక్క ముడత కూడా లేకపోవడం ఎలాగా? ఇది తప్పు కదా. కిట్టదు, కిడుతుంది. ఆవిడ వయసు 37 ప్లస్ కాక 37 - 5 32 కనుక. అదేవిటి స్వామీజీ, వయసు పెరుగుతుందే కానీ తరగదు కదా. తరగంది కనుకనే కదా తమరి దగ్గరికి రావటం. అవునవును, చెప్పండి. అతను ఆశ్చర్యపోయాడు. తనది అనుమానం కాదని నిజమే అని నిర్ధారించుకుని మరింత నిశితంగా పరిశీలించసాగాడు. ఆమె 42 ఏళ్ళది కావాలి కదా న్యాయంగాను సహజంగాను. కానీ ఆమె ఫోటోలోని 32వ ఏట తీయబడిన ఫోటోలాగా ఉంది అచ్చంగా. అంతేకాదు ఆమె అందం ఆరోగ్యం కూడా తిరిగి వచ్చినాయి. ఆ మగాడు భలే అదృష్టవంతుడు సార్. అతనికి 2 సార్లు 30 ఏళ్ళు యవ్వనపు భార్య. నాకు అసూయేస్తోంది అతను తలుచుకుంటూ ఉంటే. నా భార్యకు 40, పెద్ద కడుపు, వెన్ను మీద కూడా కొండలే కండలు. ఆ కొండదేవుడు నా భార్యకో నాకో వరం ఇచ్చి ఆవిడ గారిని ఒక 32 ఏళ్లలాగా చేసేస్తే 32 ఏళ్ల వరకు వచ్చి ఆగిపోతే బాగానే ఉండును. కానీ అలా ఆగలేదే. అంటే ఏమైంది? ఆగకేమైంది? అదే ఇదిగా పరిగెత్తిందా? అయితే రొంబ కష్టమే. పరిగెత్తి స్త్రీని పట్టుకోవడం మహా కష్టం. పరిగెత్తింది ఆవిడ కాదు, ఆవిడ వయసు. ముందుకు కాదు, వెనక్కి. మొదట్లో అంటే 37 నుంచి 32కి ఆమె వయసు దిగుతుంటే అతనికి మహా బాగుంది అనిపించింది. అలంకరణ మీద శ్రద్ధ, అందంగా కనిపించడం, ప్రతి రాత్రి పడక గది, పసందుగా అనిపించింది జీవితం. ఎందుకంటే అప్పటికి అతను 43, 48 మధ్య ఉన్నాడు గనక. 40 అంటే మగవాళ్ళకి మళ్ళీ యవ్వనమేనట. కానీ ఆ సమయానికి ఆడవాళ్ళకి 30 దాటిపోయి 3-4 ఏళ్ళు అయిపోయి ముక్కుతో మూలుగుతూ ముడిచిపెట్టేసుకుంటారు పడక తలుపులు. మగడు మరీ బతిమాలినా 10 దినాలకో 15 దినాలకో తప్ప తాళం తీయరు. మగవాళ్ళ యవ్వనం వేస్ట్ అయిపోతోంది. నా అనుభవం ఇది, చెప్పాడు తమిళ వైద్యుడు. అతని అనుభవం ఆ తర్వాత ఆనందంగా లేదు. మీరు ఈర్షపడేటట్టు కాక జాలిపడేటట్టుగా ఉంది, నిట్టూర్చాడు చిదంబరం. అంటే ఏమైంది సార్? అందంగా పిటపిటలాడుతూ పిట్టలా ఉండే పెళ్ళా ఉన్న భర్త అదృష్టవంతుడుగాక. ఆమెకి 30, అతనికి ఆమెళ్ళ వయసు తగ్గదు కదా, రోజు రోజుకి పెరుగుతుంది కదా. అంచేత ఆమె 37 నుంచి 30కి తీసరికి అతనేమో 43 నుంచి 50కి ఎక్కేశాడు. 50 ఏళ్ల మగాడు 30 ఏళ్ల భార్య. కళ్ళు మూసుకున్నాడు చిదంబరం జ్ఞాపకం తెచ్చుకున్నట్టు. అతను ఆ రోజులను అన్నటికీ మర్చిపోలేడు. ఆఫీస్ నుంచి వచ్చేసరికి అలసట. విశ్రాంతి తీర్చుకుందామని కూర్చునే అంతలో, అయ్యో అలా కూర్చున్నారా, లేవండి తొందరగా అంటూ చిత్ర లేచి స్నానం చేసి రండి, వేగంగా సినిమాకి వెళ్ళాలి, మర్చిపోయారా? ఉదయం ఆఫీస్కి వెళ్తుంటే చెప్పలేదు. వెదవ సినిమా, హాయిగా ప్రశాంతంగా కుర్చీలో కూర్చోవడం కంటే ఆ గోడల నడుమ గాలి ఆడని థియేటర్లో గోల, సినిమాలో ఏం హాయి ఉంటుందని సుఖంగా ఇంటి పట్టున కూర్చొని తిరుగుడా. కూర్చోక ఈ తిరగటం ఎందుకు? చిత్ర ఏమీ ఆలోచించదు అనుకుంటూనే తప్పనిసరిగా లేచి ఆమె తరుముతుంటే స్నానానికి, ఆమె హడావిడి పెట్టేస్తుంటే కోపం వచ్చేస్తోందో క్షణం. వయోభారం కొద్దీను అలసట కొద్దీను. ఇంత మూర్ఖురాలే తన వయసు 50 అని ముసలితనంలో ప్రవేశిస్తున్నాడని ఆలోచించదే. అంతలోనే ఆత్మవిమర్శ. ఆమె వయసు 30 అని, ఆమెది త్రుళ్ళిపడే తరుణమని తను ఆలోచించాలి కదా. తనకు అలసట కావచ్చు, కానీ ఆమె ఉత్సాహపూరితురాలు కదా. ఆమె ఉల్లాసం మీద, పొంగు మీద నీళ్లు చల్లడం తనకు మాత్రం న్యాయమా, ధర్మమా? ఆమె తన కోసం త్యాగం చేయాలనుకోవటం ఏమీ? తనే ఆమె కోసం ఓపిక తెచ్చుకోవచ్చు కదా. ఆమె చిన్నది, తను పెద్దవాడు కనుక తనే సర్దుకోవాలి. భార్యగా ఆమెకు కొన్ని హక్కులైనా లేవా తన మీద? సినిమాకి బయలుదేరతాడు. టీ బయట తాగుతురుగాని లేండి, ఇప్పుడు టైం లేదు ప్లీజ్ అంటూ చేయి పట్టుకుని నడిపిస్తుంది రోడ్డు మీద. ఆటో స్టాండ్ వరకు అలా ఆమె తన చెయ్యేందుకు నడవడం ఆమెకు సహజంగానే ఫ్యాషన్గా అనిపించవచ్చు. కానీ తనకి ఎబ్బెట్టుగా సిగ్గుగా ఉంటుంది. కొంతమంది వయసు వచ్చాక అలా చెయ్యి కలిపి నడవటం ఆలుమొగలైనా అసహ్యంగా ఉండదు చూసేవారికి. ఏమనుకుంటారు నలుగురు? అంతలో మళ్ళీ గుర్తుకొస్తుంది
తన వయసు 50 గనక అలా ఆలోచిస్తున్నాడు. కానీ 30 ఏళ్ల చిత్ర అలా చేయి కలిపి నడవకపోతేనే చిన్నబుచ్చుకున్నట్టు అయిపోతుందని అందుకనే నవ్విపోతురుగాక నాకేటి అన్నట్టుగా చూసేవారు. ముసలి మొగుడు పడుచు పెళ్ళామని ముసిముసి నవ్వులు నవ్వుకుంటే నవ్వుకొని అన్నట్టు అలాగే రోడ్డు మీద నడవడం ఆమె కోసం అదొక ఎత్తు అయితే సినిమా మరొక ఎత్తు. కొత్త వయసు మీరింది గనక తనకేమో ఆ పాటలు ఆటలు హీరో హీరోయిన్లు తమకి రహస్యము మరుగు కలగలేదే అన్నట్టుగా పబ్లిక్ ప్లేసెస్లో న్యూసెన్స్ కేసు భయమైనా లేకుండా సృష్టి కార్యం అంతా శృంగారాలు జరిపేయటం పాటలు పాడేయటం దానికేమో రెచ్చిపోతూ తన వీపు మీద చరచటం తొడల మీద చేయి వేయటం చేతిని చేతిలోకి తీసుకుని అల్లరిగా గెల్లటం ఏమీ అనలేక తాను లోపల నిట్టూర్చడం. సినిమా కాదది చిత్రహింసే. అయినా ఆమె కోసం తప్పదని తలవగ్గటం. ఆ సినిమా ఇంటర్వెల్లో ఒకే సీసాలోంచి ఇద్దరు చెరో స్ట్రాతోనూ డ్రింకు తాగాలంటాం. ఆఫీస్ వాళ్ళు తెలిసిన వాళ్ళు ఎవరైనా చూస్తారేమో అని సిగ్గుతో తను చితికిపోవటం. సినిమా కాకపోతే షికారు. ఆఫీస్ నుంచి వచ్చి చచ్చి తనని కూర్చొనివ్వకుండా కచ్చలో కందులు వేపేస్తుంది. ఆఫీసులో పని కష్టమని కాదు కానీ తన వయసులో ఏకబిగిన 7-8 గంటలు పనిచేశాక శరీరం విశ్రాంతి కోరుకోదు. ఆమె ఇంట్లోనే ఉంటుంది కనుక ఆమెకి తెలియదు ఆ కష్టం. పైగా ఆమెది చిన్న వయసు. రాలేనంటానికి సిగ్గేస్తుంది. ఒంటరిగా వెళ్ళి రాదు అంటానికి నోరు రాదు. మనస్కరించదు. వెళితే మరింత అలుపు. ఏదో పేరుకి పక్కనుంటే చాలదు కదా. ఆమెతో సమానంగా అవి ఇవి మాట్లాడుతూ ఉండాలి, నడవాలి, అలా కంపెనీ ఇవ్వాలి. 40 దాటని వాళ్ళకైతే ఆ ఉత్సాహం శక్తి ఉంటాయి కానీ 50 పళ్ళలో పడ్డ తనకా ఓపిక ఎక్కడుంటుంది. షికారు కాకపోతే షాపింగు, అది కాకపోతే పార్కు లేదా ఏ ఎగ్జిబిషనో ఏదో ఒకటి. వారానికి 3 సార్లు సినిమా, మిగతా రోజులు మరొకటి. బలవంతపు బయట తిరగడాలతో నలిగిపోతున్నాడు తను. ఆమెతో అందామంటే బాధపడుతుందేమో, మనసు కష్టపెట్టుకుంటుందేమో అని జంకు. అనకపోతే ఆమె తనంతట తాను గ్రహించదు. ఇలాంటి అవస్థ కుడితిలో పడ్డ ఎలకలా కొట్టుకుంటున్నాడు. చెప్పుకుంటే సిగ్గుచేటు. అయినా ఎవరితో చెప్పుకుంటాడు? సాహసించి సిగ్గు విడిచి చెప్పుకున్న ముసలి మొగుడికి పడుచు పెళ్ళాంతో పాట్లు అంటూ మొఖానే పక్కపక్క నవ్వరో ఇంటి గుట్టు లంకకు చేయటని చెప్పుకునే విషయాలా ఇలాంటివి? షాపింగ్ అంటే అదొక ప్రహసనం. పరికించేవారికి వినేవారికి వినోదం. నెలకొకసారి చీరైనా కొరకమా అందో. ఆమెతో పాటు తను షాపుకు వెళ్ళక తప్పదు. తోకలాగా వెళ్ళాక ఇది బాగుందా అది బాగుందా అంటూ అడుగుతుంది. చెప్పకపోతే తప్పు, చెబితే పాతకాలపు టేస్టు అంటుంది. తనకు నచ్చింది ఆమెకు నచ్చకపోతే షాపు వాళ్ళు దొంగ నవ్వులు. భగవంతుడా, ఏమి శిక్ష ఇది? చీర సెలక్షన్కే గంట అయితే బ్లౌజ్ పీస్కు 2 గంటలు. ఏదీ మ్యాచ్ కాలేదంటుంది. ఇది మ్యాచింగే అంటారా అని తనను అడుగుతుంది. పచ్చి వెలక్కే గొంతులో పడ్డట్టుగా తన వయసు ఏమిటి, మ్యాచింగ్ చెప్పగలగడం ఏమిటి? నిజంగా ఆమెతో బట్టల షాపుకి వెళ్ళడం అంటేనే సర్వవిధాల సహన పరీక్ష. అగ్నిగండమే అన్ని గంటలు కూడా. నిజానికి అంతకంటే దారుణమైంది మరొకటి ఉంది. అది తనకు బట్టలు తీసుకోవటం. నేను వెళ్ళి తీసుకుంటాను, లేదు నీకెందుకు శ్రమ అని తప్పించుకో చూస్తాడు. మీకు తెలియదు, మీకు అలాంటివి తెలిస్తే ఇంక లేనిదే ఉంది అంటూ తను వెంటబడుతుంది. సుమారుగా 50 ఏళ్లతో కనిపిస్తున్నా ఎందుకు మర్చిపోతుందో ఎలా మర్చిపోతుందో ఎదురుగా. కుర్రాళ్ళు వేసుకునే లాంటి బట్టలు డిజైన్లు తీస్తానంటుంది. డెనిమ్ జీన్సు సెలెక్ట్ చేయబోయింది ఒకసారి. షాపు వాడు సహా నవ్వు ఆపుకోలేకపోయారు అక్కడ ఉన్నవాళ్ళంతా. తనకైతే మొహం ఎక్కడ దాచుకోవాలో కూడా తెలియలే. ఆమెతో ఆమె బట్టల కోసం వెళ్ళటమే చాలా నయం అనిపిస్తోంది. కొంచెం చనువున్న వారైతే నేరుగానే అడిగేస్తున్నారు. మీ శ్రీమతి గారికి ఏ కాయకల్ప చికిత్స కానీ చేయించారా ఏమిటి? మునోపో ముసలిగా కనిపించేవారు కాస్త ఇప్పుడేమో చిన్నగా కనిపిస్తున్నారు. ఏమో అనుకున్నాను కానీ రసికులే 50 పళ్ళలో పడినా శ్రీమతి గారిని శృంగారాత్మకంగా తయారు చేసుకుంటున్నారు. సమవయస్కులు సరసం ఆడుతున్నారు. ఇందుకేనేమిటి పిల్లా పిచ్చుక లేకుండా ఇస్తోకులాగా రాజా రాణిలాగా ఉండిపోయారు. దొంగల తల్లికి ఏడవ భయం అన్నట్టే తయారైంది తన పరిస్థితి. ఎవరికైనా ఏమని చెప్పుకుంటాడు? నా భార్య రోజు రోజుకి చిన్నదైపోతుంది, నేనేమో ముసలైపోతున్నాననే. ఇవన్నీ బాహ్య ప్రపంచం నుంచి ఎదురయ్యే సమస్యలు. వీటికైతే పరిష్కారం ఉంది. నన్ను ముట్టుకోకు, నామాల కాకి అన్నట్టు తను ముభావంగా ముక్తసరిగా తటస్థ వైఖరి అవలంబిస్తే ప్రజలను పట్టించుకోకుండా ఉంటే కొంతమేరైనా తప్పించుకోవచ్చు. కానీ పడక గది సమస్యలు నిజమైన పరీక్షలు అవి. 30 అంటే ప్రౌఢ వయస్సు. భర్తతో సాన్నిహిత్యం పెరుగుతుంది, సిగ్గు అవి వదిలిపోతాయి. తనకేం కావాలో అడిగి మరీ తీసుకునే అధికార భావన కలుగుతుంది. శృంగారంలోని సుఖమంతా ఆకళింపుకొచ్చి
సృష్టి కార్యపు సుఖం ఎంత అద్భుతమో అవగతమవుతోంది. స్త్రీలోని స్త్రీత్వం పూర్తిగా వికసించి అమావాస్య పున్నమి నాటి సముద్రంలా ఆమెలోని కామం ఉద్ధృతమయ్యేదా ప్రౌఢ వయసులోనే. సంతానముంటే కొంతవరకు ఆనకట్ట, పిల్లలు లేకపోతే ఇటు శారీరక సౌఖ్యం కోసం అయితేనేమి, అటు సంతానం కోసం అయితేనేమి ఆలి మగడిని అమితంగా వాంఛిస్తుంది. ఆ దశలో మగవాడి పురుషత్వానికి భార్య నుంచి సవాలే ఒక విధంగా. ఆమెను అతడు సంతృప్తిపరచగలగాలి. అందుకేనేమో ఈడు జోడు అంటారు వివాహానికి. మగవాడు ప్రౌఢ స్త్రీలాగా యవ్వనంలో ఉంటే తప్ప ప్రౌఢైన తన భార్య ముందు తేలిపోక తప్పదు, తల వంచుకోక తప్పదు. కోరిక చెలరేగే ప్రౌఢ దశలో ఉండే స్త్రీ భర్త సమర్థతకు పరీక్షే గీటురాయే. అలాంటిది తనేమో యవ్వనం గతించిన నాడు 50వ పడిలో పడుతున్న నాడు ప్రౌఢ వయస్కురాలైన భార్య విషమ పరీక్ష కదా తనలాంటి వాడికి. సినిమా చూసి షికారులకు వెళ్ళొచ్చి షాపింగ్ చేసి ఇంటికొచ్చి అలసిపోయి అన్నమే సరిగా తినలేక అలసటతోనూ నిద్రతోనూ మంచం మీద పడిపోతే ఆమెమో కాంక్షతో ఉత్సాహంగా దరి చేరబోతే పోవటం మగడికి మగవాడికి పగవాడికి కూడా వద్దటువంటి శృంగార పరీక్ష అనిపించటం. కాదనటానికి పౌరుషం, పెళ్ళాం ముందే అశక్తతను అసమర్థతను ఒప్పుకోవటమా అని. అవునందాము అంటే చెయ్యి తనువు కలుపుదామంటే ఆ చెయ్యేది. అలాంటి చేవ చరిత్రే తప్ప వర్తమానంలో లేదే. ఒకప్పుడు తను వయసులో ఉన్నప్పుడైతే ఆ దారి వేరు, ఆ తీరే వేరు. కానీ ఇప్పుడు మనసు ముందుకు రాదు, తనువు సహకరించదే, వయస్సు ఓపిక ఉడుగుతుందే. నపుంసకుడికే కాదు, వయసు మళ్ళిన వాడికి కూడా రంభ బాధే తప్ప ఆనందం ఇయ్యదు. కానీ భయం, పిల్లలు కలగనందుకు ప్రపంచం తనను నపుంసకుడు అనుకుంటోంది. భార్య కోరిక తీర్చలేని విఫలుడైతే రేపొద్దున నలుగురిలోనూ నా మొగుడి సత్తువ నాకు తెలీదా, ఒట్టి అసమర్థుడు అనిపిస్తుందేమో, పరువు తీస్తుందేమో. కోరిక తీరని కోమలి కట్టుకున్నది. అయినా భర్త నుంచి ఒక భార్య కనీసం కాంక్ష పరితృప్తనైనా ఆశించడం న్యాయమే కదా. పడక గదిలోనూ అసమర్థుడిగా మిగిలే మగజన్మ ఎందుకు నిరర్ధకం. భార్య ముందు ఓటమిని నిజాన్ని అంగీకరించలేక బయట సిగ్గొదిలి డాక్టర్ల ముందు సమస్య చెప్పుకోవడం. సిద్ధ మకరధ్వజం, పూర్ణ చంద్రోదయం, మదన కామేశ్వరి లేహ్యం, ఊరపిచ్చుకల సత్తువ లేహ్యం, ఆయుర్వేదం, శంకర్ టానిక్లు, కేకే ఫోర్ట్లు, ఆలోపతి ఇంజెక్షన్లు, మాత్రలు, క్యాప్సిల్స్ కేవలం భార్య ముందు ఓడిపోకుండా ఉండాలని సంభోగ శక్తిని పెంపొందించేవి వాడటం చివరికి డాక్టర్లు అనేశారు. ఈ వయసులో మీరు మరీ ఆశించడం సరికాదండి. మందులున్న మగతనాన్ని తాత్కాలికంగా అభివృద్ధి చేస్తాయి కానీ దీర్ఘకాలంలో వీటి ఫలితాలు విషమంగానే ఉంటాయి. అది గౌరవంగా ఇక మందులు వాడవద్దు అని చెప్పేయటమే. ఇక ఉరికి వెళ్ళేటట్టుగా పడగదికి వెళ్ళిన ఆ రోజులు గట్టెక్కాయి. ఎలా అప్పటికీ చిత్రకు దేవుడి వయసు 26. దేవుడి వయసు అంటే తగ్గుతూ వస్తున్న వయసు. 26 అంటే పెళ్ళై 2 ఏళ్లే. అప్పటికింకా సిగ్గు వదల్లా. భర్త అంటే భయము కొత్త వదలలేదు. బిడియపడేది పడగదిలో రావటానికి. క్రమంగా ఈ మార్పు స్ఫుటమైంది ఆమెలో. భర్త మొహమాటం పెట్టేస్తేను బలవంత పెట్టేస్తుంటే తప్ప సహసీయకు రాకపోవటం. అంతకంటే కావాల్సి ఏముంది తనకి. బ్రతుకు జీవుడా అనుకున్నాడు ఆ వృద్ధ పురుషుడు. ఆమెకి 26 అంటే అతనికి 54. అంటే 54 అంటే రోజు స్త్రీకి కావలసిన వయసు యవ్వనం కాకపోయినా పున్నానికి అమావాస్యకి శరీరంలో ఆటుపోట్లు ఇచ్చే వయసే. ఏ పక్షానికో అతనికో ఆడకోరిక కలుగుతుంది. భార్యను పిలుచుకుంటాడు. అంతవరకు తనలో ఎంత కాంక్ష రేకుతున్నా తనంతట తాను బయటపడితే కాముకిని అనుకుంటాడేమో అని ఆశతో అతను ఎప్పుడు పిలుస్తాడా వెళ్ళి అతని కౌగిల్లో కరిగిపోదాం అనుకుంటూ ఎదురు చూసే భార్యకు పండగ పబ్బం వల్లే ఉండి ఆ కోరిక తీరుతూ ఉంటుంది. అతనికి ఓపిక వచ్చినప్పుడు రక్తపుష్టి కలిగినప్పుడు. నిజానికి ఇప్పుడైతే అతనికి శృంగారపరమైన పరీక్షలు అట్టి ఎదురవటం లేదు. కానీ ప్రౌఢ దశలోని ఆమెతో ఎన్ని అగచాట్లు పడ్డాడని. వైద్యులేమో రక్తపుష్టి తగ్గిపోయాక ధాతుపుష్టి తగ్గిపోతుంది, అది తగ్గాక వాంఛ తగ్గిపోతుంది అనేవారు. అతని వయసుని మందుల నిష్ఫలత్వాన్ని చెప్పక చెబుతూ అప్పుడు అతను ఆమెకు ఒక శ్లోకం వివరించాడు. బాలాస్తావతు క్రీడాసక్త తరుణాస్తావతు తరుణీసక్త అనే శ్లోకం. సంస్కృతంలో ఉంది. సంస్కృతం నాకు తెలీదు. అర్థం ఏమిటి అని అడిగాడు డాక్టర్. ఏమీ లేదు, బాల్యంలో క్రీడలంటే యవ్వనంలో శృంగారం అంటేను. మనుషులకు ఆసక్తి అధికంగా ఉంటుంది, అవేవీ శాశ్వతం కావు అనే వేదాంతం. భార్య కోరికతో వెగిపోతుంటే తీర్చడానికి సమర్థత లేని భర్త ఏం చేస్తాడు? వేదాంతం చెప్తాడు.
తన ఓపిక లేని తనాన్ని ఓటమిని దాచుకుని. అతను అదే చేశాడు. ఇదంతా మీకెందుకు వివరంగా ఎందుకు చెప్పానంటే ఆమె ఆ దేవుణ్ణి కోరిన వరం ఫలించింది అని. ఆమె వయసు అప్పటి నుంచి వెనక్కి వెళుతుందని మీకు అర్థం కావటానికి ఆ వరం వరకు పెద్ద పొట్ట, నడుము మీద మడతలు, నిర్లక్ష్యంగా చేసుకునే అలంకరణ, అస్తవ్యస్తంగా చుట్టుకునే చీర, ఆమె చుట్టుపక్కల పిల్లవాళ్ళు మా అమ్మ అని పిలవటానికి కూడా వెనకాడేవారు కాదు. అలాంటిది ఆ వరం ఫలించి ఆమె ప్రౌఢ దశలోకి వచ్చేసరికి ఆ పిల్లలే ఆంటీ అని పిలిచేవారు. పెద్ద పిల్లలైతే అక్కయ్య అని పిలుస్తున్నారు ఇప్పుడు. పెద్దవాళ్ళలా కాక చిన్నపిల్లల పరిశీలన అత్యంత సునిశ్చితంగా ఉంటుంది, పక్షపాతరహితంగా నిర్మలంగా ఉంటుంది. అవును అన్నాడు డాక్టర్ అంగీకరిస్తున్నట్టు. మామగారు అని ఒకప్పుడు పిల్లలు పిలిచారు ఆమెని, తర్వాత ఆంటీ అన్నారు, ఇప్పుడేమో అక్క అంటున్నారు ఆమెనే. ఇంతకంటే ఏం నిదర్శనం కావాలి? ఆ వయసు తగ్గుతోంది అంటానికి. మానసికంగా అయితే కొంచెం గజిబిజి అస్పష్టత ఉండొచ్చేమో కానీ శారీరకంగా ఆమె రోజు రోజుకి చిన్నదవుతుందని అనటానికి పిల్లలు ప్రధాన సాక్ష్యం కాగా ఆమె భర్త తీసిన ఫోటోలు అదనపు రుజువులు. ఒకప్పుడు ఆమెకి 26వ ఏట తీసిన ఫోటోలో ఎలా ఉందో ఇప్పుడు, అంటే 22 ఏళ్ల అనంతరం కూడా అలాగే ఉండటం. ఆగండి 22 ఏళ్ల అనంతరం అని చెప్తున్నారు. లెక్క మాధవి 37వ ఏట నుంచి వయసు తగ్గటం ఆరంభమైంది కదా. మొదటి జీవితంలో 26 నుంచి 37కి రావడానికి 11 ఏళ్ళు పట్టింది. అలాగే 37 నుంచి వెనక్కి 26కి రావడానికి మరో 11 ఏళ్ళు, నెరసి 22 ఏళ్ళు. అంటే సహజంగాను న్యాయంగాను 48 ఏళ్ల వయసులో ఉండవలసిన ఆమె 26లో ఉందన్నమాట. ఆమె వయసు వెనక్కి నడుస్తుందన్నమాటేగా. అలా కనిపించవచ్చు, కానీ సైన్స్ ఒప్పదు. వయసు వెనక్కి రావడం ఏంటి? అన్సైంటిఫిక్. ఆ దేవుడు వరము అది ట్రాషే, అన్బిలీవబుల్, అన్యాచురల్ ఫ్యాంటసీ. బల్లగుద్దాడు డాక్టర్. మరి దీన్ని మీరేమంటారు? అదేది నాకు అనవసరం. శాస్త్రం ఆగిన చోట భగవంతుడు మొదలవుతాడని మీరు వినే ఉంటారు. పోనీ మీకు దేవుళ్ళో నమ్మకం లేదనుకుంటే మనిషిలో అయినా ఉందా పోనీ? అడిగాడు చిదంబరం. ఓ, మనిషిలో చాలా అసాధారణ శక్తులు ఉంటాయి, వెలికి తీయగలగాలే కానీ. రైట్, జాగ్రత్తగా వినండి. ఆమెకు తన భర్త ఆమె కంటే చిన్న వయసు నెరజాణలకు లొంగిపోతాడని భయం. అతన్ని ఆకట్టుకోగలగాలంటే తను చిన్న వయసుదే కావాలనేది ఆమెకు తోచిన మార్గం. ఆమె మనసును అతి గాఢంగా అలా సంకల్పించుకుంది. ఆమె మనోబలం ఎంతటిదంటే ఆమె అనుకున్నది ప్రకృతి విరుద్ధమైన నిజాన్ని చేసుకోగలిగినంత. సైకోథెరపీ దాదాపు ఇలాగే కదా ప్రతిపాదిస్తుంది. డాక్టర్ దీర్ఘాలోచనలో పడినట్టు సిగరెట్ అంటించాడు. నిజానికి నేను సిద్ధాంతాల కోసం మిమ్మల్ని నమ్మించడం కోసం కాదు వచ్చింది. ప్రస్తుత సమస్యకు పరిష్కారం ఏదైనా సూచించగలరేమోనని ఆశ. ఏమిటా సమస్య? ఆమె వయసు వెనక్కి మళ్ళడాన్ని ఆపగలగాలి. అందుకేదైనా మందుంటే. నేను విన్నదే ఏమిటంటే పొడవు పెరగడానికి, మనిషి బరువు పెరగడానికి మందులున్నాయని. అమెరికాలో అనుకుంటామా? స్వచ్ఛము పరిశుద్ధము అయిన కన్యత్వాన్ని అనుభవించాలని వాంఛించే ఐశ్వర్యవంతులు 6-7 ఏళ్ల పాపలను ఎత్తుకొచ్చి వారికి ఇంజక్షన్లు ఇచ్చి కొద్ది రోజులకే పుష్పవతులను గావించే వైద్యోపాయాలను వాడి, అలాగే పుష్పవతులైన 6-7 ఏళ్ల పాపల అమలిన స్వచ్ఛ కన్యత్వాన్ని ఆస్వాదిస్తారట. అంటే నేను విన్నది నిజమే అయితే వైద్యశాస్త్రం శారీరకంగా వయసునో వయోధర్మాలనో పెంచగలదు అని. అలాగే వెనక్కి మళ్ళుతున్న వయసుతో బాధపడుతున్న ఈ పేషెంట్కి వయసు తగ్గుదలకి ఆపటానికి ఏమైనా మందులున్నాయేమోనని కనుక్కుందామని, ఉంటే వాడించాలని. వయసు పెంచక్కర్లా, తగ్గకుండా ఆపగలిగినా చాలు. ఏజ్ రిటార్డేషన్ రిట్రీట్ ఆఫ్ ఏజ్, మెడికల్ వండర్ గొణుక్కున్నాడు డాక్టర్. అతను హఠాత్తుగా జేబులోంచి ఇందాక తాను తీసుకున్న 50 నోటు చిదంబరానికి ఇచ్చేసి కుర్రాన్ని పిలిచి కాఫీ తెప్పించి సిగరెట్టు అంటించి రహస్యంగా చెప్తున్నట్టు అన్నాడు. నేను ఒక మంచి మాట చెప్తాను, వింటారా? బాగుపడతారా? చెప్పండి, ఆలోచిస్తాను. మీరు చెప్పిన పేషెంట్ పేరు మాధవి కదూ అన్నారు. ఆ మాధవి ఎవరు? అడ్రస్ ఏమిటి? ఎందుకు? నీ దగ్గర దాచను. ఈ కేసు నుంచి చాలా డబ్బు చేసుకోవచ్చు. అవును, మీరు చెప్పింది విన్నది నిజమే. అయితే మాధవ్ ఒక మెడికల్ మిరాకిల్. ఆమె కేసుని ఫారిన్ జర్నల్కి రాసుకుంటాను వివరాలన్నిటితో. అది అలా ఉంచండి. మా సెన్సేషనల్ కేసు దీని మీద మా బావమరిది మంచి ఆర్టికల్స్ రాసి డబ్బు చేసుకోగలడు. మీకు మొట్ట చెప్తాం కొంత. త్రుళ్ళిపడ్డాడు. ఆ పేషెంట్ ఫోటో జీవిత చరిత్ర పేపర్లో పడేసరికి 10 మంది ఆమెను చూడటానికి రావడం మొదలు పెడతారు. అక్కడెక్కడి నుంచో ఆమె పాపులర్ అయిపోతుంది. రేడియోలో, న్యూస్ పేపర్లు, టీవీ వగైరాలు ఇంటర్వ్యూలు చేస్తాయి. శవం మీద కూడా డబ్బులు ఏరుకునే రకాలు. అవతల మనిషి మామూలుగా కాక మరోలా చచ్చినా సెన్సేషన్ కోసం వీళ్ళ చావు. డాక్టర్ చెప్పిందే చేస్తే ఇక ఆమె ఇల్లు ఒక తీర్థమే, సినిమా హాలే. ఆమెకు ఆమె వాళ్ళకు కూడా శాంతి సుఖం ఉండనివ్వరు. వేళాపాళ లేకుండా వచ్చే విజిటర్లు, బుర్రా బుద్ధి లేకుండా వేసే ప్రశ్నలు, నేలను పోయేది నెత్తికి రాసుకున్నట్టు ఉంటుంది.
చిదంబరం లేచాడు. పేషెంట్ అనుమతి లేకుండా వివరాల అడ్రస్లు ఇవ్వలేను, అంగీకరిస్తే తప్పకుండా. నాకే చెప్తారు కదా, ఇంకెవరికి చెప్పరుగా. అలాగే, ఈ 1000 ఉంచకూడదు. మీరు పని జరగకుండా తీసుకోవడం నాకు ఇష్టం ఉండదు. కనీసం మీ అడ్రస్ అయినా చెప్తే కాంటాక్ట్ చేసేందుకు. నాకేమో అడ్రస్ లేదు. అతని ఇల్లు చేరేటప్పటికీ కుమిలి కుమిలి ఏడుస్తోంది చిత్ర. ఏమైంది? ప్రశ్నలు ఆరాలు ఏం చెప్పాలి? ఎవరికి? తెలిసిన వారికి. చిత్ర, అసలు ఏమైంది? ఈ వీధిలో చాలా కాలం నుంచి నన్ను తెలిసిన వాళ్ళు ఇద్దరు ఇవాళ వచ్చి, అప్పుడే ముసలమ్మలా ఉండేదానివి, మేము చిన్నగా కనపడేవాళ్ళం, మన వయసులో ఒక్కటే, నీకు మాలాగా 50 దగ్గర పడాలి, కొద్ది గొప్ప తేడాతో, కానీ నువ్వేమో 25 ఏళ్ల దానిలా కనిపిస్తున్నావు, వయసులో సగం వయసు దానిలా కనిపిస్తున్నావు. ఏమిటి రహస్యం? కిటికీ ఏంటో చెప్పు అంటూ పీటల మీద కూర్చున్నారు, పేకల మీద. నాకేం తెలియదని చెప్పినా ఎంతకీ కదలరే. మరి ఈ భాగం ముగిద్దామా? ఆఖరి భాగంతో ఇంకొక 2 గంటల్లో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్ యూ.